शुभकर कृष्ण कृष्ण जन पालक कृष्ण कृष्ण जन पालक कृष्ण कृष्ण श्री सती रमण 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 कृष्ण कृष्ण कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं
చాలా బాగుందండి భజన, చాలా ఆనందంగా ఉంది. అమ్మా మీ చాలా బాగున్నాయి కదా, అది భగవత్ సంకల్పం. అదే భగవత్ సంకల్పం. పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణుడి ప్రసాదంలాగా ఆయన వెన్న ప్రసాదాలు అనుకోండి ఇవి రెండు కూడా. మీరు అదృష్టం, పుట్టినరోజు నాడు సత్సంగం చేయించుకున్నారు శ్రీకృష్ణుడుదా, నిజంగా మంచి అదృష్టం మా వీళ్ళది. సంవత్సరం మొదలట్లోనే ఈ అనుగ్రహం కోసం తిరుపతి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఎక్కడెక్కడికో రష్లో కూడా వెళ్తారు. దాన్ని మించింది ఇది అని నిన్నే మనం చెప్పుకున్నాం కదా, సత్సంగంలో అన్నింటినీ మించింది, దీని సాటి ఏది రాదు. నిజంగా భగవంతుడి కృప అలా ప్రతి వాళ్ళ మీద అలా వర్షిస్తుందమ్మా. ఎవరైతే ఈ రకంగా సత్సంగాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఆ భగవంతుడికి బాగా ఇదవుతారో, ఈ రకంగా అనుకోకుండా అట్లా సమకూరుస్తాడు భగవంతుడు. మనకి అది అర్థం కాదు. అది అర్థమైతే అదే మిరాకిల్ అంటాం. అబ్బా ఏంటంటే అద్భుతంగా జరిగిందంటాం. అద్భుతం కాదు, అది జరుగుతూనే ఉంటుంది. అద్భుతం తెలుసుకునేటువంటి ఆ సున్నితత్వం మనలో పోయింది. ఆ సున్నితత్వాన్ని ప్రతి క్షణం మనం మెయింటైన్ చేసుకుంటే ప్రతి క్షణం భగవంతుడు మనకు కనిపిస్తాడన్నమాట. ఆ సున్నితత్వం మనం పోకుండా చూసుకోవాలి. మాయ దృష్టిలో పడితే సున్నితత్వం పోతుంది. సత్సంగం మామూలు బెనిఫిట్ కాదు. ఈ పాటి చాలామందికి అర్థమై ఉండాలి. అర్థమైన వాళ్ళ ధన్యులు. ఇంకా అర్థం కాలేదు అంటే ఈ సంవత్సరంలో డెఫినెట్గా మీకు అర్థం అవ్వాలని మీ అందరి తరపున నేను భగవంతుడిని ఇంకోసారి విన్నపం చేస్తున్నాను. ఎవరైతే సత్సంగంలోకి వస్తూ దీని పూర్తి ఫలాన్ని వాళ్ళకి అందజేసేలాగా, వాళ్ళకి ఏమన్నా అభ్యంతరాలు, అడ్డంకులు, అవరోధాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటిని తొలగించమని శ్రీకృష్ణ పరమాత్మ సదా మీ ఎడల ఉండి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, అంటే మీరు ఈ సాధనలో ఉంటూ పొరపాట్లు జరిగినా కూడా దాన్ని క్షమించేసి మిమ్మల్ని పెద్ద మనసుతో మనం ఆదరించి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు మీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో మీరు ఉండేలాగా ఆయన అనుగ్రహించాలని చెప్పి భావిస్తూ మన కొత్త సంవత్సరాన్ని మనం చాలా ఆనందంగా, ఉత్సాహంగా మొదలుపెట్టాం. అదే కొనసాగించాలని మనం కోరుకుందాం. సత్సంగం యొక్క వృద్ధిని, దాని యొక్క బలాన్ని కూడా మీరు తెచ్చుకొని ఇంకొంచెం బలం చేసి కొంతమందికి పంచాలి. ఎప్పుడు ప్రసాదం మనం ఒకటే తినేస్తే అంత బాగోదు. ప్రసాదం దేనికోసం? పంచడం కోసం. అలాగే సత్సంగం కూడా 10 మందికి పంచండి. ఇంకో 10 మంది అమ్మా కొత్త వాళ్ళు వచ్చారు, మీరు సంతోషం. మీ పేరమ్మా? హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే. మీ పేరమ్మా? నిర్మల. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అప్పుడప్పుడు వస్తుంటారు మీరు కదా, ఒకసారి వచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరమ్మా? ఓహో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా కూర్చోండి సత్సంగంలో. చాలా అనుగ్రహం. ఇక్కడ కూర్చుంటే గోవర్ధన దగ్గరికి కూర్చున్నట్టే. చుట్టూ ఎంత తుఫాను ఉన్నా సరే ఏం పట్టింపులేదు మనకి. ప్రశాంతంగా ఉండొచ్చు భగవంతుడికి సన్నిధిలో. ఈ గంటసేపు భగవంతుడి సన్నిధిలో ఉన్నారంటే ఎన్నో వేల కోట్ల సంవత్సరాల యొక్క దుఃఖం మనలో ఇముడిపోయింది, పేరుకుపోయింది. చూసారా మాడు ఉంటుంది, చూసారా గిన్నెలు కట్టుకుపోతుంది మాడు. అది తీయడం అంత ఈజీ కాదు, కేవలం భగవత్ అనుగ్రహంతోనే పోతుంది అది. సో అటువంటి అవకాశం మీకు వచ్చిందమ్మా. సత్సంగా సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా జారవిడుచుకోవద్దు అమ్మా. రైట్. ఈరోజు మనం రుక్మిణి కళ్యాణంతో మన యొక్క దశమ స్కంధాన్ని ముగిద్దాం. 290వ పేజీ ఏమ్మా? 290. చేయి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భవతు సహనౌ భునక్తు సహ
द्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। విదర్భ దేశపు రాజైన భీష్మకునకు 5 పుత్రులు 1 పుత్రిక ఉండేవారు. పెద్ద కుమారుడి పేరు రుక్మి, కుమార్తె పేరు రుక్మిణి. చెల్లెలంటే అన్నలకు అత్యంత ప్రేమ. రుక్మిణి తండ్రికి అన్నలకు అతి ప్రీతిపాత్రంగా పెరిగింది. చెలికత్తెలతో వయసునకు సరిపోయినట్లుగా ఆటలాడేది. రుక్మిణిని తండ్రి తనతో పాటు రాజ్యసభల్లోనూ పండితుల గోష్ఠుల్లోనూ వేదాంత చర్చలలోనూ కూర్చుండబెట్టుకోవడం చేత ఆమెకు అన్ని విషయాలు అవగతమయ్యేవి. భీష్మకుని వద్దకు నారద మహర్షి తరచుగా వస్తుండేవాడు. శ్రీకృష్ణుని యొక్క లీలాగుణ వైభవాల గురించి చెప్పడానికి నారదునకు కానీ వినడానికి భీష్మునకు కానీ విసుగు విరామము ఉండేవి కావు. నారదుని రాకకై రాజు ఎల్లప్పుడూ ఎదురుచూస్తూనే ఉండేవాడు. సర్వము వింటున్న రుక్మిణికి శ్రీకృష్ణుని యందు మనస్సు లగ్నమైనది. రుక్మిణి యవనవతి అయి అసమాన సౌందర్య లావణ్య తేజోరాశిగా వెలసినది. భీష్మకుడు ఆమెకు వివాహం చేయదలుచుకొని దేశ దేశాల రాజకుమారుల గురించి తెలుసుకొని చివరకు కృష్ణుడే ఆమెకు తగిన వరుడు అని నిశ్చయించుకున్నాడు. రుక్మిణి కూడా కృష్ణుని యందే ఆశలు పెంచుకొని అతడే తన భర్త కావాలని మనస్సులో నిశ్చయించుకున్నది. శ్రీకృష్ణుడు కూడా నారదాదుల వలన విని రూపలావణ్య శుభలక్షణ సద్గుణ భూషణైన రుక్మిణియే తన ధర్మపత్ని కాగలదు అని నిశ్చయించుకున్నాడు. చూసారా, మనం ఒకటి అనుకుంటే భగవంతుడికి కూడా అనుకుంటాడు. ఎవరికి? మనలాంటి కర్మజీవులకి. ధర్మజీవులకి భక్తజనులకి భక్తులు ఏమనుకుంటే పరమాత్మ కూడా అదే అనుకుంటాడు. అది అడ్వాంటేజ్. భక్తుడిగా ఉండడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? మనం ఏదైతే తలుస్తామో పరమాత్మ కూడా దానికి సహకారం అందించి మనకి దానికి ప్రతిఫలాన్ని అందజేస్తాడు. అట్లాగే భగవంతుని సందేశం కూడా అందరికన్నా ముందు మనకి చేరవేస్తాడు. దానికి చేరవేయడానికి సత్పురుషుల అవసరం ఉంటుంది. సత్పురుష గురువులు యొక్క అవసరం ఉంటుంది. ఇక్కడ సత్పురుషుడు ఎవరమ్మా? నారదుడి యొక్క ప్రమేయం లేనిదే ఎవ్వరూ గొప్పవాళ్ళు కాలేదు. వ్యాసుడు కూడా పిచ్చివాళ్ళ తిరుగుతుంటే ఎవరిచ్చారు ఆయనకి భాగవతం రాయమని? నారదుడే. అట్లాగే ప్రతి వాళ్ళకి ప్రహ్లాదుడికి ఎవరు కనబడి చెప్పారు? నారదుడే. అందరికీ ప్రతి వాళ్ళకి నారదుడు వెళ్ళి చెప్పందే ఒక సత్పురుషుడి యొక్క వారితో మనకి ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడకపోతే మనకి భగవంతుడి యొక్క జాడ కూడా మనకి తెలియదు. కాబట్టి సత్పురుషులను ఎప్పుడు కూడా మనం ఎత్తుక్కుంటూ ఉండాలి. సత్పురుషుల సాన్నిహిత్యంలోనే ఉండాలి. వాళ్ళ సాంగత్యంలోనే మన జీవితాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే భగవంతుడికి దగ్గరగా ఉంటాం. భగవంతుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటామో మనకి ఏ తుఫాను మనల్ని చెయ్యదు. ఇక్కడ జరుగుతున్నది అదే. ఈ రుక్మి అన్నవాడు సోదరుడు, ఆ రుక్మిణి అన్నావిడ సహోదరి. అంటే అన్నదమ్ములాగే ఉంటారు, పక్క పక్కనే. భగవంతుడిని మనకు అందకుండా చేస్తారు. అది ఇందులో మొదటి సారాంశం. అది అంటే మనలో మమకారం అహంకారం ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. మమకారం బాగుంటుంది కదమ్మా, మమకారం చాలా బాగుంటుంది. అది మోహం కింద మారిపోయి ఇంకా బాగుంటుంది. అంటే కొత్త పంచదార తినే కన్నా దాంతో గులాబ్ జామ్ చేస్తుంటే ఇంకా రుచిగా ఉంటుంది. దాంతో ఇంకో స్వీట్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది కదా. అలాగే మమకారం దానికి అది ఉంటే పర్వాలేదు, ఏదో పంచదార కాసేపు నోట్లో వేసుకుంటాం బాగుంటుంది. అబ్బాయి అలా కుదరదు మనకి. దాని రకరకాలైన స్వీట్లు తయారు చేసుకుని తింటే ఇంకా ఆనందం. అంటే ఈ మమకారం కాస్త మోహం కింద మారిపోయి బాగా పాకం అయిపోయి ఈ పంచదార పాకంలాగా మమకార పాకం బాగా పట్టేసి మోహం అంతా ఆవరించేసేసి మనల్ని మనం దూరం చేసేస్తుంటాం. ఎందుకంటే మోహం మందే, మమకారం మందే, మనలోనే పుట్టింది. అహంకారం కూడా మనలోనే పుట్టింది. అది మనకు సోదర సమానం. ఇక్కడ చెప్తుంది బాబు పోలిక అదనమాట. ఆ రుక్మే ఆ మమకారం అహంకారం. ఈ రుక్మిణి యొక్క అన్న ఎవరైతే ఉన్నాడో, సోదరుడు ఎవరైతే ఉన్నాడో చాలా ప్రేమిస్తాడు. చెల్లెలంటే మహా ఇష్టం. కంసుడికి కూడా అంతే కదా. కంసుడికి దేవకి అంటే విపరీతమైన ప్రేమ కదా.
అందుకే కదా సారథిని కూడా పక్కన పడేసి పెళ్ళైన వెంటనే నేను డ్రైవ్ చేస్తా కారు. కొంతమంది ఉంటారు సోదరులు ఇలాగే ఉంటారు బయట కూడా. పెళ్ళైతే నేను తోలుతాను, చెల్లెటి చాలా ఇష్టం నాకేమో, అక్కడ చాలా ఇష్టం, డ్రైవింగ్ స్టీరింగ్ తీసుకొని మొదలెడతాడు కదా. అట్లా కూడా ఉంటారు. అది మమకార మోహం మంచిదే. కాదు ఏమైంది, తన మీదకి వచ్చేటప్పటికి, భగవంతుడి విషయానికి వచ్చేటప్పటికి, తన స్వభావం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు భగవంతుడు ఆశ్రయించకుండా, ఇప్పుడే మనం పాడుకున్నాం శ్రితజన పోషక అని. అంటే ఆయన ఆశ్రయం చేసిన వాడికి, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఆశ్రయించిన వాళ్ళకి ఎప్పుడు కూడా దుఃఖంగానే ఉంటుంది. అంటే ఈ రకంగా మనం భగవంతుని గుర్తించడంలో చాలా పొరపడతాం. భగవంతుడు నాకు ఇష్టం అంటాం, కానీ ఆయనకి ఇష్టమైన పని ఒక్కటి కూడా మనం చెయ్యం. అంతే కదా, మనకి ఇష్టమైన మమకార అహంకారాలు ఇరుక్కుపోతాం, కానీ ఇది ఇష్టం అంటాం, కానీ అది కష్టంగా అనిపిస్తుంది. భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి భక్తి మనకి కష్టంగా తోస్తుంది. ఎందుకని, మన ఇష్టం వేరే చోటు ఉంది. దేని మీద? మమకారం అహంకారం మీద. ఈ మమకార అహంకారాలు నేను ఎంజాయ్ చేస్తున్నాను, దాన్ని ఆనందిస్తున్నాను. కాబట్టి నా ఆనందం అంతా ఇక్కడ పోయింది. ఇక్కడ ఎప్పుడైతే పోయిందో భగవంతుడు అడపాదడిపోయేదో అప్పుడప్పుడు పడ్డ చిన్న వానచిలుకలా ఉంటాడు, కానీ అది బాగా పెద్ద వర్షంగా పడి చక్కగా వేళ్లలో మన చెట్టు వృక్షాల్లోకి వేళకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పళ్ళు వచ్చే స్థాయికి ఆ నీరు ఉపయోగపడదు. అప్పుడప్పుడు తుప్పరుగా పడే వర్షం ఏమైనా ఉపయోగపడుతుందా? మనకి ఉపయోగపడదు. అడపా మన భగవంతుడు తలుచుకొని ఏదో దండం పెట్టుకొని గుడికి వెళ్ళి వచ్చి చిన్న చిన్న పూజలు చేసినంత మాత్రాన దానివల్ల ఫలితమేమీ ఉండదు. మనం తర్వాత విసుగు పుట్టి ఏంటి ఇన్నాళ్ళు నా పుట్టిన దగ్గర నుంచి పూజలు చేస్తున్నాను కానీ ఏం ఫలితం లేదంటాం. ఎక్కడ చేస్తున్నావు? అంతా ఉంపుతున్నావు, వచ్చిన నీరంతా నువ్వు అక్కడ ఉంపేస్తున్నావు, అది పోతుంది నీళ్ళలోకి, భూమిలోకి. ఇంకట్లా భూమిలో ఇంకాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, శరణాగతి కావాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. అప్పుడు మాత్రమే మాయ దారిస్తుంది మనకి. అప్పటి వరకు మాయ నీకు దారి ఇవ్వదు. అది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆధ్యాత్మిక సూత్రాలను తెలుసుకోవాలి కథలో. కాబట్టి నారదుడి దర్శ ద్వారా పరమాత్మ యొక్క జాడ తెలిసింది, పరమాత్మ యొక్క గుణాలు తెలిసాయి. పరమాత్మ యొక్క గుణాలు, ఆయన లీలలు అన్నీ తెలిసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎందుకు కోరుకుంటారా? మీరాబాయి అంతే కదా. ఇప్పుడు మన రుక్మిణి అంటే మనకు తెలియదు, ఏదో యుగంలో జరిగింది అనుకోవచ్చు. మీరాబాయి తెలుసు కదా. మీరాబాయి మరి ఆవిడేంటి? ఒక రాకుమారికి లేనిదేముంది? అన్నీ ఉంటాయి కదా. అడగంగానే ఏదైనా తెచ్చిపెట్టాడు, సౌకర్యాలు ఉంటాయి. కానీ తనకి శ్రీకృష్ణుడికి ఎవరో వాళ్ళ తండ్రి చెప్పాడు, నాకు పెళ్లి చేయమంటే చిన్నప్పుడే నా ఎవరు భర్త అంటే ఇగో ఈయన నీ భర్త అని కృష్ణుడి బొమ్మ చూపించేశారు. ఇట్లా ఇక ఫిక్స్ అయిపోయింది. రుక్మిణి ఎలా ఫిక్స్ అయిందో మీరాబాయి కూడా ఆ రకంగా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఇంకంతే, కృష్ణుడే నా భర్త అనుకుంది, అంతే. అది భక్తి అంటే. జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మని యొక్క సరైన, ఆయన ఎందుకు భర్త అనుకుంది? ఏదో పేరు చెప్పారు కదా భర్త అనుకోవాలా. మన చిన్నప్పుడు కూడా అంటాడు, మీ బావని భర్త అంటాడు, అదే మీ ఆయన ఇదే అంటాడు, లేకపోతే ఈ అమ్మాయి ఎవరో మేనత్త కూతురు నీ భార్య ఇదే చెప్పుకుంటూ పోతారు. అది కాదు, అలా చెప్పింది కాదు. ఇది గుణగణాలతో, ఇది గుణాలు చూసి చేసినటువంటి వివాహం. గణాలు ఇంకేదో చూసి చేసింది కాదు. ఇది గుణాలు చూసిన చెట్టి వివాహం అనమాట. గుణాలు అంటే మంచి సద్గుణాలు, ఆత్మగుణాలు, ఇవన్నీ కూడా మంచి గుణాలు ఉన్నాయి చూసేది. ఆ గుణాలన్నీ నచ్చినాయి కాబట్టి ఈ జీవాత్మకి తను చేరుకోవాలని కోరుకుందనమాట. అది అంటే ఒక సత్పురుషుడు ఆదమాష ద్వారా భగవంతుడి యొక్క గుణ లీలా విలాసాలను తెలుసుకొని, తన తండ్రి ఎవరైతే ఉన్నారో, తండ్రి జన్మిస్తాడు కదా, ఇద్దరికి తనే జన్మిస్తాడు. ఎవరిని? రుక్మిణికి కూడా తండ్రి ఇద్దరికి జన్మనిస్తాడు. అలాగే మాయ కూడా భక్తుడికి జన్మనిస్తుంది, దుర్మార్గుడికి కూడా జన్మనిస్తుంది. ప్రకృతిలోనే వస్తారు ఇద్దరు కూడా, ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. కానీ ఇద్దరిలో చూడండి ఎంత తేడా ఉందో. గమనించారమ్మా? సాంగత్యం కాదు, తండ్రి ఇక్కడ భీష్ముకుడు, మరి రుక్మి తండ్రి కూడా భీష్ముకుడే కదా. మరి రుక్మిలో భక్తి ఏం లేదు కదా, పరమాత్మ అంటే ఇష్టం లేదు కదా. కానీ కూతురికి భక్తి ఉంది, మరి ఒకే తండ్రి. మరి అదైనా కాబట్టి జీవాత్మలమ్మ ఎవరికి వేటికవే ఆత్మలు, ఇవన్నీ కూడా వేటికవే తప్ప ఇక్కడ మళ్ళీ బంధాలు, అనుబంధాలు, మమకారాలు, అహంకారాల మధ్యలోకి తీసుకురాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది ఒకనాడు భీష్మకుడు రుక్మిణి వివాహ విషయాన్ని పెద్ద కుమారుడు రుక్మితో ప్రస్తావించి, కృష్ణుడే ఆమెకు తగిన వరుడు కనుక అతనికి ఇచ్చి వివాహం చేద్దామన్నాడు. సరే అన్నగారు కదా, పెద్ద కొడుకు కదా అని కొడుకుని పిలిచారా, బాబు మరి మన అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీ చెల్లికి కృష్ణుడే అనుకుంటున్నాను నేనంటే, జరాసంధ, శిశుపాల, సాల్వ, పౌండ్రకాది దుష్టులకు రుక్మిణి ప్రియమిత్రుడు. వాడి ఫ్రెండ్ సర్కిల్ ఏంటో ఎవరయ్యా అంటే ఉన్నారు, దురంధరులు ఉంటారు, అంతా మనాళ్లే. వాళ్ళు ఏమంటారు? మనాళ్ళు అని అంటారు. అందరూ ఇలా దురంధరులు ఉంటారు. స్నేహితులే కదా, మనాళ్లే ఉంటారు, అంతా మనాళ్లే. కూడా పరికిమాలు, అంతా పరికిమాల వాళ్ళే.
ఏంటి ఉపయోగం? ఆ మనవాళ్ళని వీళ్ళు తీసుకొని దూరిస్తే ఏమవుతుంది వ్యవహారం? అది జరుగుతుంది ఇక్కడ. ప్రాక్టికల్గా చెప్తున్నారమ్మా. అది వీళ్ళందరూ వీడి ప్రియమిత్రులంతా వీళ్ళు. వారి ప్రభావం వల్ల బలరామకృష్ణులు తన శత్రులుగా భావించేవాడు. అంతే కదమ్మా. పొద్దున్న లేస్తే ప్యాకెట ఇవన్నీ ఉన్నాయనుకోండి, దుర్గుణాలు అన్నీ ఉన్నాయనుకోండి, ఆ ఫ్రెండ్ సర్కిల్ అలా ఉందనుకోండి, వాడికి దుష్టులాగా అనిపిస్తాడు కదా. అంతే కదా. వాడే పనికి మాలినాడు, వాడే కృష్ణుడు ఏంటి బలరాముడు ఏంటి, మంచి గుణాలు ఎవరికి కావాలి, ఏమన్నా కోసు తింటామా ఏదో అంటారు కదా. అందం ఉంటే ఏంటి అదేమో వండుకు ఏదో అంటారు, అందం ఉంటే ఏంటి కోసు తింటాం ఏదో అంటుంటారు, వండుకు తింటామా అంటారు. అందం ఉంటే ఏంటి వండుకు తింటామా, కావాల్సిన క్యాష్ కదా, దాని సంగతి ఆలోచించుకుంటే ఏంటి గోలంతా. ఆ టైప్లో వీళ్ళు కూడా వాడేవాడో బలరామకృష్ణులు అంట, వాడేదో చిన్న రాజు ఉంటుంది, వాడు యాదవులు వాళ్ళు, వాడేదో వెన్న దొంగ అంట, వాడి గురించి చాలా విన్నాం మేము. వెన్న దొంగిలిస్తట, ఊరిని గోపికలు తిరుగుతట రోడ్లమ్మట, వాడేంట వాడికి ఏమైనా చేస్తానంట ఈ టైప్లో వాడు చూసి తెల్లారు లేస్తే పెద్ద సంపాదించింది లేదు, పెద్ద రికార్డు ఏం లేదు వాడికి, రియల్ ఎస్టేట్ రికార్డు లేదు, షేర్ మార్కెట్ రికార్డు లేదు, వాడికి ఏ రికార్డు లేదు, వీడిని తీసుకొచ్చి ఇక్కడ తగలేస్తానా అన్నట్టుగా వాళ్ళ ప్రస్తుత సమాజాన్ని మీరు తీసుకున్నట్లయితే ఇదే కదా, అందరనే మాట ఇదే కదమ్మా. మొట్టమొదటి అనేది గుణాల గురించి ఎవరు మాట్లాడు, వీటి గురించే మాట్లాడతారు. అదే జరుగుతోంది ఇక్కడ కూడా. అందుచేత రుక్మిణిని కృష్ణుడికి ఇవ్వరాదని తన మిత్రుడైన శిశుపాలుడికి ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇటు చూడు, మనకు 50 ఎకరాలు ఉంటే ఆడికి కూడా 100 ఎకరాలు ఉన్నాయి. మనకి 10 ఉంటే వాళ్ళకి 100. నువ్వు ఏ లెక్క చెప్పు, నాకు 10 ఉన్నాయా వాళ్ళకి 100, 10 ఆవులు ఉన్నాయా వాళ్ళకి 100 ఆవులు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. ఏంటి నగలేదన్నా 10 తులాలా 10 ఏదో అంటారు కదా, నాకు తెలియదు, లెక్క నాకు తెలియదు, ఏదో సమ్ తులాలో 10 ఉంటే వాళ్ళకి 100 ఉన్నాయి. ఏదో ఏది నువ్వు 10 చెప్పు, ఒకటి చెప్పు 100 చెప్తాను వాళ్ళకి అంటాడు. అది చెప్తున్నాడు వాడు. ఎన్ని ఉన్నాయి వాళ్ళకి. ఆ శిశుపాలుడికే ఇద్దామని పట్టుబట్టాడు. వృద్ధుడు, సాత్వికుడు, బలహీనుడు అయిన భీష్మకుడు, మూర్ఖుడు, తామసికుడు అయిన రుక్మి యొక్క మొండి పట్టుదలకు తలవుకి ఏమీ చేయలేక ఊరుకున్నాడు. అంతే కదమ్మా. తండ్రి ఏమైపోయాడు, మిన్నకున్నాడు. తండ్రి వృద్ధుడైపోయాడు. ఇంకా తన మాట చల్లదని నిర్ణయానికి వచ్చేస్తాడు. వృద్ధుడే వచ్చింది అదే కదా ఫస్ట్ వచ్చేది. నా మాట చల్లదు అనుకున్నప్పుడు అందరూ వృద్ధులైపోయినట్టు లెక్క. వృద్ధుడు ఎప్పుడవుతాడంటే ఇక నా మాట చెల్లుబాటు కాదు అన్నప్పుడే వృద్ధుడైపోతాడు ఎవడన్నా సరే. అదే రకంగా వయసుతో నిమిత్తం లేదు. ఇక నా మాట చెల్లు కాదని గమనించినప్పుడు భీష్మకుడికి ఇక సరే అని భగవంతుడా మరి నువ్వే చూసుకో అని చెప్పేసి ఆయన ఊరుకున్నాడు. చెల్లెల వివాహం శిశుపాలుతో చేయడానికి నిశ్చయించి రుక్మి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక్కడ గమనించండి, తామసికుడు అన్నాడు. రుక్మి మూర్ఖుడు, తామసికుడు అంటే తమో గుణంతో ఉన్నవాడు ఎవడికి భగవంతుడు అర్థం కాడు. మీరు ఎవరైనా మా చుట్టుపక్కల వారిని గ్రహించి ఎవరన్నా మీరు మాట్లాడినప్పుడు భగవంతుడి గురించి మాట్లాడితే వాడికి మహా కోపం వచ్చేస్తుంది, విపరీతం కోపం వస్తుంది వాడికి. అసలు మామూలుగా ఉంటుంది వాడికి, తేళ్ళు జర్రీలు పాకుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు కరెంట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది, ఎవడి గురించోనో అంటే పుష్పాటునో ఎవడి గురించో నడుస్తూ ఉంటుంది. అది బాగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ తగ్గ మాట్లాడేసుకొని వచ్చేస్తుంటాడు ఇంటికి. వచ్చేటప్పటికి మన భగవంతుడు మొదలెట్టేటప్పటికి భగవంతుడు ఏంటి వాడు ఎవడో పనికి మాలాడు ఎప్పుడో సరే కాలు గుడికి వెళ్ళరా ఒకసారి దండం పెట్టరా తప్ప మళ్ళీ కాలు కడుక్కో లోపలికి వచ్చామంటే మా ఇంట్లో దేవుడు తీసుకురా మాకు అంటారు. అవునా కదా. ఎలాగైతే బయటికి వెళ్తే కాలు కడుకొని లోపల రమ్మంటారో వీళ్ళు ఏమంటారు, గుడికి వెళ్ళి కాలు కడుకో లోపలికి వచ్చాయి, మళ్ళీ లోపలికి వచ్చే దేవుడు అన్నమాట. ఇది ఇలా ఉంటుంది పరిస్థితి. అవునా కదా. అంటే కారణం ఏంటమ్మా, మూర్ఖులు, తామసికులు, వాళ్ళు తమో గుణంతో ఉన్నారు. మరి దేవుడు అర్థం కావాలంటే ఏముండాలి వాళ్ళకి, సత్వగుణం ఉండాలి. బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇది సత్సంగం యొక్క ఫలితం. అది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ గుణం ఎవరు, ఏ గుణంతో ఉంటే పరమాత్మ అర్థం అవుతాడు, పరమాత్మ అర్థం కావడానికి ఏ గుణం కారణం, ఇవన్నీ మనకి తెలిసిపోతున్నాయి కదా. సో ఈ తామసికుడు అనేవాడు ఎప్పుడు మూర్ఖుడుగానే ఉంటాడు. వాడు ఇంకోటి మాట వాడు వినడు, తనకు తోచిందే కరెక్ట్ అంటుంటాడు. ఎందుకంటే తనలాంటి వాడు 10 మంది చూపిస్తారా. ఈ రోడ్డు మీద ఎంతమంది ఉన్నారు, 100 మంది నడుస్తున్నారు తెల్లారి. ఎంతమంది ఉన్నారు నీలాంటి వాడు అంటాడు, ఎవడో ఉండడు. సత్సంగం ఎంతమంది ఉంటారమ్మా, ఒకడో ఇద్దరో ఉంటారు. మరి ఏంటి, ఎవరు గొప్ప, డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం ఇండియా, ఎవడు ఎక్కువ మంది ఉంటే ఆడే అధికారం. సో వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆడదే అధికారం కాబట్టి అవునా అంటాడు. ఇక తామసికమైన వాడికి ఇలాంటి వాదన ఉంటుందన్నమాట. వాడికి వాదన ఉంటుంది కానీ వాడి దగ్గర ఎటువంటి సత్వగుణమైనటువంటి ఆలోచన భావాలు ఏమీ ఉండవు. అది అనమాట. కాబట్టి అలాంటి మూర్ఖుడు. బుద్ధి తెలిసినప్పటి నుంచి రుక్మిణి కన్య కృష్ణుని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకొని రాదనుకున్నది. తన మనసును తెలుసుకోనకుండా తన అన్న ఈ విధంగా ప్రవర్తించడం అనుచితం అనుకున్నది. భగవంతుడైన కృష్ణునకు తన ప్రేమ తెలియదా, తెలిస్తే ఇలాగ ఉపేక్ష చేస్తాడా ఏమో. అతని మనస్సు ఇంకెవరిపైన ఉన్నదో. ఏమైనా సరే అతను నన్ను స్వీకరించకపోతే దేహత్యాగమైనా చేస్తాను కానీ ఇంకొకరి చేతిని స్వీకరించను. నా యొక్క జీవన్మరణ సమస్యను తీర్చగలవాడు కృష్ణుడు ఒక్కడే.
అంటారు కదా, చావైనా బతికిచ్చినా చంపినా నువ్వే ఇక నాకు దిక్కు అంటాం కదా. మన భగవంతుడి చివరిలో ఏమంటాం, ఇక నాదే దిక్కు దోచట్లా, దీన్ని ఎలా క్లోజ్ చేస్తావో నువ్వు, నీ ఇష్టం అంటాం. అట్లాగే అని చెప్పేస్తుంది అనమాట. రక్షించుమని శరణ వేడిన వారిని భగవంతుడు ఆదుకుంటాడు కదా, మరి నన్ను కాపాడడా? ఇప్పుడు ఏం చేయాలి? సమయం మించిపోతున్నదే, నా మనస్సును శ్రీకృష్ణుడికి తెలియజేయడం ఎలాగా అని తీవ్రంగా యోచించి మెరుపు లాంటి ఆలోచన రాగా నా యొక్క సందేశాన్ని అతనికి పంపిస్తాను, అతడు తప్పకుండా రక్షిస్తాడు అని ఈ విధంగా యోచించి తనకు చిన్నప్పటి నుండి తెలిసి ఉన్న అగ్నిజ్యోతనుడు అనే సజ్జనుడైన బ్రాహ్మణుని రావించి ఇలా చెప్పినది. అది మళ్ళీ మనసులో ఒకసారి తాను విశ్లేషించుకుంది, తన భావన అంతా విశ్లేషించుకున్నది. ఏమిటి, నేను మొదటి నుంచి నేను భగవంతుడినే, అదే శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోదలుచుకున్నాను, అది నిర్ణయం చేసుకున్నాను. కానీ మరి ఆయనకి ఆ నిర్ణయం ఆయనకి సబబో కాదో తెలియదు నాకు. తను చెప్పి పెళ్లి చేసుకోవాల్సిన తను కదా, తనకు ఆ నిర్ణయం అంగీకారమో కాదో తెలియదు. కానీ నా మటుకు నాకు ఇది జీవన్మరణ సమస్య. జీవన్మరణ సమస్య అంటే ఏంటి? అయితే వివాహం శ్రీకృష్ణ పరమాత్మను చేసుకుంటాను, లేకపోతే మరణమే శరణ్యం అని తను అనుకుంటోంది. చూసారా, అంటే దాన్ని ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటోంది. అటు తోగాల ఇటు మొగ్గాల, ఏ మొగ్గాలు ఎగ్గాలు ఏమి లేవు, ఒకటే అనుకుందనమాట. అయితే డూ ఆర్ డై, ఆ సిచ్యువేషన్లోకి దేహత్యాగమైన చేస్తాను, ఇంకొకరి చేతిని స్వీకరించను. అయినా భగవంతుడు కదా, ఆయన భగవంతుడు శరణ పొందిన ఆయన అంత ఈజీగా వదలడే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రక్షిస్తాడే, అటువంటి పరమాత్మ కదా, తప్పకుండా ఆయన నన్ను నా యొక్క సమస్యని ఆయన సాల్వ్ చేస్తాడు అనుకుంటూ నేను నా వంతుగా నేను ఆయనకు మెసేజ్ పంపిస్తాను, సందేశాన్ని పంపిస్తాను అని అనుకొని అప్పుడు జ్యోతనుడు అనే సజ్జనుడైన బ్రాహ్మణుని రప్పించి ఆయనతో చెప్తోంది. ఇంకోటి గమనించారా, ఎప్పుడైతే మనం పరమాత్మ లాంటి సజ్జనుడికి, సత్పురుషులకి, పరమాత్మకి మన యొక్క సందేశం అందాలంటే మధ్యలో ఎవరు ఉండాలి? సజ్జనుడైన సాత్వికమైనటువంటి బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు భగవంతుడితోనే నివసించేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలి తప్ప ఎవరిని పడితే వాడిని మధ్యలో మెసెంజర్ని పెట్టి మనం పంపించామంటే మొత్తానికే చెడిపోతుంది. అందుకని తీసుకెళ్ళేటువంటి ఎవరైతే దాన్ని ఏమంటారు, వాడిని మధ్యవర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సరైన వాళ్ళు అయి ఉండాలి. ఈ మధ్యవర్తి సరైన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే జీవితాలే నాశనం అయిపోతాయి. అది మన చాలామందికి అనుభవం, అది చెప్తున్నాను అనమాట. ఈ విధంగా యోచించి తన చిన్నప్పటి నుండి తెలిసి ఉన్న అగ్నిజ్యోతనుడు అనే సజ్జనుడైన బ్రాహ్మణుడు రావించి ఇలా చెప్పింది. ఓ విప్రశ్రేష్ఠ, అహంకార గర్వాంధుడైన మా అన్న నన్ను శిశుపాలునికి ఇచ్చి వివాహం చేస్తున్నాడు. మా తండ్రి అతను ఎదిరించే శక్తి లేక నిస్సహాయుడై ఊరుకున్నాడు. నీవు వెంటనే ద్వారకా వెళ్ళి శ్రీకృష్ణుడికి నా ప్రేమను తెలియచేసి అతనిని ఇక్కడికి పిలిపించుకొని రావాలి అని మరికొన్ని మాటలు చెప్పి పంపింది. అగ్నిజ్యోతనుడు వెంటనే బయలుదేరి ద్వారకా నగరం చేరి తన రాక నెరింగించి శ్రీకృష్ణ భవనంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి కాళ్ళు కడిగి భోజనం పెట్టించి కుశలం అడిగాడు. ఇలా అన్నాడు, విప్రోత్తమ, ఈ వయసులో నీవింత శ్రమ తీసుకొని వచ్చావు అంటే ఏదో ముఖ్యమైన కార్యార్థమై ఉంటుంది. నీ వంటి సద్బ్రాహ్మణులు అందరి హితము కోరేవారు, అల్పసంతుష్టులు, వారి సర్వవాంఛలు సఫలమవుతాయి. తృప్తి లేనివాడు ఇంద్రుని ఎంతటి వాడైనా పతనమవుతాడు. చూడండి ఎంత 2-3 వాక్యాల్లో పరమాత్మ ఎంత చక్కగా చెప్తున్నాడో. భగవంతుని యొక్క భక్తుడైనటువంటి బ్రాహ్మణుడు అనుకున్నటువంటి లక్షణం ఉన్నవాడు ఏ రకంగా ఉంటాడో 3 ముక్కల్లో చెప్పేశాడు. ఎలా ఉంటారు వాళ్ళు? సత్బ్రాహ్మణులు అంటే ఏమిటి? సదాచార నిష్ఠులు. అంటే నిష్ఠ అంటే ఏంటి? నియమాలు పాలించడంలో శ్రద్ధనే మనం నిష్ఠ అంటాం. నిష్ఠ అంటే నా ఇష్ట. ఇష్టం ఉండొచ్చా మనకి? ఇష్టమైందే నిష్ఠ అవుతుందా? అవ్వదు. నా ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేదాన్ని నిష్ఠ అంటారు. మన అబ్బాయికి చదువు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడిని స్కూల్లో తోయాల్సిందే, వాడిని స్కూల్లో పంపించాల్సిందే. వాడికి ఆ నిష్ఠ వచ్చేలాగా మనం చేయాల్సిందే. అదే రకంగా ఇక్కడ కూడా సద్బ్రాహ్మణుడు అన్నవాడు నిష్ఠ, సదాచార సంపన్నుడై ఉండాలి ఎప్పుడు కూడా. అట్లాగే అందరి హితము కోరేవాడు అయి ఉండాలి. ఇందులో నాకేంటి అనుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. ఆయనకేంటి, ఎదుటివాడికి నేను ఏ రకంగా నేను సాయపడగలను అనుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అలాగే అల్పసంతుష్టులు,
ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు లెక్కేసుకోండి, ఎంత పెడితే అంత జేబులో వేసుకుంటాడు, కానీ మీరు ఏమి ఇస్తే అది పెట్టుకుంటాను, కానీ ఒకసారి లెక్కేసుకో, ఏంటంటే తక్కువ ఇచ్చారు, రేటు పెరిగింది అండు. అంటే సరైన బ్రాహ్మణుడు అయితే ఏమంటాడంటే లెక్కలేడు అనమాట. అలా అదే అది ప్రొఫెషన్ అయిపోయింది అనుకోండి, అది ప్రొఫెషన్ కాదు, జనరల్గా చెప్తున్నా. వారి సర్వవాంఛలు సఫలమవుతాయి. ఎందుకని? సంతుష్టుడు కాబట్టి. ఉన్నదాంతో తృప్తి పడేవాడిని సంతుష్టుడు అంటారు. తుష్టి వేరు, సంతుష్టి. సమ్ అంటే టోటల్, కంప్లీట్ అనమాట. ఇక దానిలో తేడా ఉండదు. ఇంకొంచెం చేస్తే బాగుంటుందేమో, ఇంకో తృప్తి పెరిగేది అనుకోడు. ఎంత వచ్చే దాంట్లో రూపాయి ఇచ్చినా, కోటి రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఎటువంటి తేడా ఉండదు. కోటి రూపాయలు వస్తే అదో రకంగా ఉత్సాహంగా మొహం పెట్టడం, ఓ రూపాయి ఇస్తేనేమో దిగులుగా పెట్టడం, అవేమీ ఉండవు. సంతుష్టుడు అంతే, అల్ప సంతుష్టులై ఉంటారు. అందుకని వాళ్ళ సర్వవాంఛలు తీరిపోతాయి. అంటే వాళ్ళలో వచ్చేటువంటి కోరికలన్నీ కూడా భగవంతుడే తీరుస్తాడు. తృప్తి లేని వాడు ఇంద్రుని వంతవాడైనా కూడా పతనం అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ చాలా ముఖ్యమైనది తృప్తి. ఆ తృప్తి తెచ్చుకోవడం అన్నది భగవంతుడి యొక్క సాంగత్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇవాళ నేను చెప్పాను కదా అని, లేదా మీరు విన్నారు కదా అని రేపటి నుంచి నేను కూడా తృప్తిగా ఉంటానంటే అయ్యే పని కాదు. అంత అది ఒరిజినల్ కాదు, భగవంతుడి సాన్నిధ్యంలో వస్తుంది. భగవంతుడి సాన్నిధ్యంలో కేవలం ప్రసాదం మాత్రం తింటారు చూసారా, ప్రసాదం తినేప్పుడు ఏం లెక్కేరు కదా, నాకు ఇంత ప్రసాదం అనకూడదు. జనరల్గా ఇంత తిన్నా సరే మీకు తృప్తి వచ్చేస్తుంది. ఇంత తిన్నా కూడా అది వరకు తృప్తి వస్తుంది కదా. భగవంతుడి ప్రసాదం తింటే ఇంత తిన్నా స్వీట్ తిన్నా కూడా నాని తృప్తి వస్తుంది మీకు. కారణం ఏమిటి? అది సంతుష్టి భగవంతుడిది కాబట్టి. సో భగవంతుని కోరుకుంటే అవన్నీ జరుగుతాయి. అనగానే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుందని దీవించి ఇలా చెప్పాడు. మొత్తం తన రుక్మిణి గురించి మొత్తం చెప్పుకొచ్చాడనమాట. ఇలా జరిగింది, నీ పాద సేవ చేసి నీకు ఇట్లా మనవ చేయమన్నది, ఆమె సందేశం ఇది అని ఇప్పుడు చెప్తున్నాడు. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థ లాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు ఆయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీ నానలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానని చిత్తచోరా. చూడండి ఎంత చక్కగా చెప్పిందో. ఏం చెప్పింది? ఓ కంసాంతకా, నీ గుణగుణాలు చెవులకు సోకగానే శరీరంలో తాపాలన్నీ తీరిపోతాయి. మంగళకరమైన నీ శుభ ఆకారాన్ని చూడగానే కన్నులకు పండుగగా ఉంటుంది. ఓ దుష్ట సంహారి, నీ పాద సేవ చేసినంతనే ఉత్తమ లోకాలు లభిస్తాయి. లక్ష్మీకరమైన రూపం కలవాడా, నీ దివ్యనామాన్ని భక్తితో స్మరిస్తే చాలు, బంధాలన్నీ విడిపోతాయి. అటువంటి నీయందే నా చిత్తం ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. ఇది నీ సాక్షిగా నిజం సుమా, నీ ఆనా అన్న చూసారా, పద్యంలో ఏముంది? నీ ఆనా, నీ ఆనందనమాట. అంటే ఆజ్ఞ అలా చెప్పిందనమాట. ఓ మానని మానస చోరా, నాపై కరుణ చూపవా అని ఆవిడ చెప్పింది. కాబట్టి ఈ రకంగా ఓ పద్మనాభ, రేపే చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఓడించి రాక్షస వివాహ పద్ధతిని నన్ను తీసుకొని పో. అంతఃపురంలో ఉన్న నన్ను కొనిపోవడం ఎలాగని అనుకుంటావేమో, ఏ రభసా లేకుండా తీసుకొని వెళ్ళే మార్గం ఒకటి ఉన్నది. మంగళగౌరిని కొలవడానికి పెండ్లి కుమార్తెను ఊరు వెలుపల ఉన్న దుర్గామందిరానికి పంపించే ఆనవాయితీ ఉన్నది. నేను అక్కడికి రాగానే నిరాటంకంగా నీవు నన్ను కొనిపోవచ్చును. నీ అనుగ్రహానికి నేను అర్హురాల్ని కాకపోతే బ్రహ్మచర్య నిష్ఠ వహించి 100 జన్మలకైనా నీవే నా పతివి కావాలి, నిన్నే ధ్యానిస్తూ ఆత్మార్పణం చేసుకుంటాను. చూడండి, 100 జన్మల సంకల్పాన్ని ఒక జన్మలో తీసుకుంది ఈవిడ. భగవంతుడు రాగా ఆగుతాడమ్మా. భగవంతుడు అందుకే కదా, మేము ఒక అడిగే 10 అడుగులు వేస్తా అంటాడు భగవంతుడు. ఎందుకంటాడు? అసలు ఒక్కడు వేయలేని నమ్మకం ఆయనకి. అని చాలా గట్టి నమ్మకం. ఆడ ఒక్కడుగు వేయడు, ఊరిని నిలబడి ఎన్నన్నా చెప్తాడు. ఆ ఒక్కడుగు నా వైపు రాని డైరెక్షన్ మార్చినాయని ఒకసారి మాయ దగ్గర నుంచి మాయ డైరెక్షన్ వెళ్ళిపోతుంటాడు వాడు. ఒక్క అడుగు ఇలా ఈ డైరెక్షన్ ఇట్లా మార్చి నా వైపు ఇలా అడుగు తిప్పని
మిగతా 10 అడుగులు నేనే వెళ్ళిపోతా దగ్గరికి అంటే ఆయన చాలా ధైర్యం. ఆ ఒక్కడికి పొరపాటుకి పక్కకేయడు. ఎందుకంటే ఈ పాత హిస్టరీ చూస్తాడు. ఎన్నో కోట్ల జన్మలు ఉంటాయి కదా మన అవన్నీ రెడ్డే, అన్ని రెడ్డే ఉంటాయి, అన్ని రెడ్ డాష్ డాష్ డాష్. అబ్బో ఇన్ని రెడ్లు ఉన్నాయి, వీడి మొహం వీడెక్కడ వస్తాడు, ఈ పక్క రాడనుకుంటాడు తెలుసు ఆయనకి. కానీ ఆయనకి డౌట్ వస్తుంది, ఎప్పుడు సత్సంగానికి వస్తుంటారు వీళ్ళు. సడన్గా ఈ జీవి ఏం చేస్తుంది, సత్సంగానికో లేకపోతే సత్పురుషుడు ఒక మంచి మంచి ఇవన్నీ వినడం అనుకోకుండా టీవీలో ఛానల్స్ మారిపోతుంటాయి, భక్తి ఛానల్కి వెళ్ళిపోతుంటాడు ఎక్కువ సార్. ఇలా చేస్తూ ఉంటాడు. చూసేటప్పటికి అప్పుడు డౌట్ వస్తుంది, వీడేదో మారేలా ఉన్నాడని చెప్పి అక్కడ మళ్ళీ కొన్ని ఛాన్సులు ఇస్తాడు, అనౌన్స్ చేస్తాడు. సో మన కాలనీలో ఎలాగైతే సత్సంగం పెట్టబడి అని ఎవరో కొంతమంది ద్వారా ఎవరి ద్వారానో ఒక మెసేజ్ పంపిస్తాడు. దానికి ఏమన్నా అడుగేస్తాడేమో అని వేసేయంగానే అక్కడికి అర్థమవుతుంది ఆయన. అప్పుడు మళ్ళీ అలా చిన్నగా పంపిస్తాడు అనమాట, ఒకటి మళ్ళీ మీ టెస్టులు పెడుతూ ఉంటాడు ఆయన. పెట్టే కొద్దీ దానికి కూడా నిలబడితే అప్పుడు ఆయన చక వచ్చేస్తాడు. అది ఇక్కడ చెప్తున్నది చూసారా. ఆవిడ 100 జన్మాల సంకల్పం ఇప్పుడు పెట్టేసుకుంది. రాక వస్తాడా, ఆవిడ కోసం వస్తాడు ఆయన. అంటే ఎన్ని జన్మలైనా ఇంతే అంటుంది. నువ్వు నాకు ఎన్ని జన్మలు ఇస్తావో నా ప్రారంభం వచ్చి నువ్వు ఇచ్చుకో. ఛాలెంజ్ ఇచ్చింది భగవంతుడికి. ఏమిచ్చింది, జన్మలు ఇచ్చుకుంటే ఇచ్చుకో, నేను మాత్రం ఈ భగవంతుడి మార్గం తప్ప ఇంకో మార్గంలోకి వెళ్ళే సమస్యే లేదు అని చెప్పేసింది. ఆ మాత్రాన్ని ఎందుకు జన్మలు వేస్ట్ చేయడం? భగవంతుడు భక్తుల కోసం జన్మలు వేస్ట్ చేయడు. కొంతమంది కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం వేస్ట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ డైరెక్ట్గా కాశీ వెళ్ళాలనుకోండి అనుకుందాం, కాశీ ప్రయాణం పెట్టుకుని ఏం చేస్తారు, ఉత్త కాశీకి వెళ్ళేస్తే బోరు కొడుతుందండి, మధ్యలో ఏదన్నా అలా ఇంకేదన్నా కలకటా లేదా లక్కునో ఆ రూటు అక్కడ అలా అవి కాదు మధ్యలో 5 స్టార్ హోటల్స్ అక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టారంట మధ్య అదేదో అసలు చూడబోతే జన్మ వేస్ట్ అంటున్నారండి. ఆ మధ్యలో ఏదో కట్టారు, ఈ మధ్యలో ఎంటర్టైన్మెంట్ పార్క్ అంటండి అదేదో. అక్కడ తంబోలాలు, రోజు తంబోలాలంట, రోజంతా ఆడుకోవచ్చు అంట తంబోలా. అసలు ఆ అవకాశం ఉన్నది కేవలం అక్కడేనంట. అది కూడా కాశీ వెళ్తే ఇప్పుడు బోరు కొడుతుందని పెట్టారంట. అదో మార్కెటింగ్ స్కిల్. కాశీ వెళ్ళొచ్చేవాళ్ళు బోరు కొట్టకుండా మధ్యలో రిలాక్స్ అవ్వడానికి పెట్టారంట. అదిగో చూసారా, అది కరెక్ట్, వాడు బాగా చెప్పారు. క్యాసినో అంబోలంటే మరి చిన్నగాను క్యాసినో ఉండాలి కదా. అమెరికాలో ఉన్న క్యాసినో వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ పెట్టారట. ఆ క్యాసినోకి వెళ్ళడానికి అమెరికా వెళ్ళేవాళ్ళం మేము. అదేనమ్మా, కాదు, ఆ క్యాసినోకి వెళ్ళడానికి అమెరికా వెళ్ళినప్పుడల్లా వెళ్ళేవాళ్ళం మేము. అదేదో మన కళ్ళ ముందుకు వచ్చేసి ఇదా నువ్వు ప్రయాణం ఎక్కడికి అనుకున్నావు, కాశీకి దీనికి సంబంధం ఉందా అంటే ఆయన అనుకుంటాడే నా శివుడు, కాశీ విశ్వేశ్వరుడు ఆపోతే నీ అకౌంట్ ఊరినే ఇలా ముట్టుకొని వచ్చేస్తావు ఖోఖో ఆటలాగా. అవునా, ఎవరిని మభ్య పెడదామని ఇది చెప్తూ నవ్వు వస్తుంది కదా. మరి ఇలాగే ప్రవర్తిస్తున్నాం కదా మనం. పూర్వం భక్తి కొద్ది వెళ్ళేవారండి, ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఫెసిలిటీస్ ఉండడం అలాగా సైట్ సీయింగ్ లాగా అదే డబ్బు లేకున్నప్పుడు భక్తి ఉండేది, డబ్బులు వచ్చాక పోయిందంటారు. అదే అని చెప్పాడు. ఫెసిలిటీస్ ఎక్కువయ్యి అదే ఫెసిలిటీ ఎక్కువ, మీ డబ్బులు లేకపోతే మీరేం ఫెసిలిటీస్ ఉంటే మనకి చూసాము, దాన్ని చూడం కదా మనం. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి బాధ అంతా, డబ్బులు ఎక్కువయ్యి బాధ అంతా అర్థం కావట్లా, ఎక్కువైపోయినాయి. అవును, అందరి దగ్గర. దాంతోపాటు జబ్బులు కూడా ఉన్నాయి, కదమ్మా. డబ్బులతో పాటు జబ్బులు కూడా ఉన్నాయి కదా. అంతే 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 అంతే. కాబట్టి అదమ్మా నేను చెప్తుంది అది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాను. భగవంతుడి మార్గం వైపు మనం ఒక అడుగు వేయడం అన్నది ఎంత కష్టమో నేను చెప్తున్నాను అనమాట. కాశీయాత్రకి వెళ్ళిందని ఎంత నిష్టగా వెళ్ళాలి. ఒకప్పుడు కాశీకి వెళ్తే వెనక్కి వచ్చే సమస్య లేదు. ఇక్కడ ఆడేమని అకౌంట్ క్లోజ్ చేసుకుని వెళ్ళేవాడు వాడు. అప్పగింతలని చెప్పేసి అలాగే ఆడపిల్లలు పంపించి అప్పగింతలు పంపించేవాడు రోజుల్లో. అలాగే వీడు కాశీకి వెళ్ళాడంటే ఇక రాడి క్యాండిడేట్ అన్నట్టుగానే అందరికీ కూడా చెప్పేసేసి వాడు వెళ్ళిపోయేవాడు. వస్తే సరే రానట్టుగా లెక్కేసుకొని పుణ్యాత్ముడు కాశీకి వెళ్ళిపోయాడు అనేవాడు. వచ్చేవాడు కాదు. వీడు అక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తాడు, ఏమైంది వాడు పొద్దున్న బిజినెస్ అంటాడు. కాశీకి చేరుకున్నాం మనం అడుగుతుంటే ఆ చేరాలో ఎప్పుడే టిఫిన్ తిన్నాం, ఇంకా అసలు ఏమేమి చెప్పు, అదే డబ్బులు ఇస్తానంటే ఇచ్చాడాడు. ఏంటి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు కాశీలో ఉంటాయి ఏంటి, కడపలో ఉంటాయి ఏంటి, పెద్ద తేడా ఏం లేదు అక్కడ.
ఎవరికి ఫోన్ చేస్తా? అక్కడ ఉండాల్సిన ఎవరికి ఫోన్ చేయాలి నువ్వు? శివుడికి ఫోన్ చేయాలి. ఒరే బాబు, ఇంత భగవంతుడు దర్శనం బాగా జరగాలి, కాశీకి రావడంలో మా యొక్క తరాల్లో త్వర ఎవరు కాశీకి రాలేదు, నాకు మాత్రం భాగ్యం కల్పించావు. నిజంగా నాకు ఎంత పుణ్యాత్ముడో, మా అమ్మ నాన్న నా ఎంత పుణ్యాత్ములో, నేను ఇక్కడికి వచ్చి నిన్ను సరిగ్గా నేను సేవించినట్లయితే వాళ్ళ జన్మ కూడా తరించేలా చూడు భగవంతుడా. నా తర్వాత తరాలు కూడా వాళ్ళ కూడా భక్తిభావం పెరిగేలాగా చూడు. వాళ్ళకు కూడా ఎటువంటి అవరోధం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఏంటంటారు ఈ జన్మ సంబంధించినటువంటి దుష్టకర ప్రభావాల నుండి వాళ్ళ జీవితాల్లో దుఃఖం అనేది రాకుండా తొలగించి వాళ్ళకు కూడా మంచిగా నువ్వు అడగడం మానేసి చింతపండు కొట్టుకెళ్ళి పప్పు కొన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అవునా? ఇట్లా ఆలోచించలేదనా? ఎక్కడమ్మా? ఏ పద్యం? కల విదారి. కలం అంటే ఇదే దుఃఖాన్ని పోగొట్టేవాడు అన్నమాట. కాబట్టి ఈ రకంగా రాక్షస ఇది చేయమని చెప్పడం జరిగింది అన్నమాట. ఇది నా సందేశం ఇచ్చింది రుక్మిణీదేవి అని చెప్పాడు మన యొక్క అగ్నిధన్యుడు. ఇప్పుడు రుక్మిణీ కన్య మనం ఆ మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాడు, బాగుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి ఫాలో అయ్యి చివరికి వెళ్ళిపోదాం. రుక్మిణీ కన్య లక్ష్మీదేవి వంశతో జన్మించినది. ఆమె ఏనాటికైనా నారాయణునే చేరవలసి ఉన్నది. ఆమెకు ఆ విషయం తెలియకపోయినా శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణ అవతార పురుషుడని విని ఉన్నది కనుక సహజంగా ఆకర్షింపబడి అతనికి మానసికంగా అంకితమైపోయింది. ఇది లౌకికంగా అనుకునే సన్నివేశం, 293వ పేజీ. కానీ ఈ సందేశాన్ని ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే ఇది పరమాత్మతో సాయుధ్యం కావడానికి తపనబడే జీవాత్మ సందేశము. జీవాత్మ ఎలా ఆలోచించాలంటే, ఈ మానవ రూపంలోకి రావడానికి ఎన్నో తిప్పలు పడింది ఈ జీవాత్మ. ఈ మానవ శరీరం రావడం కోసమే ఎన్నో తిప్పలు పడి, ఎన్నో కోట్ల జన్మలు, పిచ్చి పిచ్చి జన్మలన్నీ, పేడ పురుగు దగ్గర నుంచి ఏ పురుగులు ఎత్తిందో తెలియదు ఈ జీవాత్మ. భగవంతుడి అనుగ్రహము మన యొక్క సాధనా ఫలమో తెలియదు మనకి. ఈ భగవంతుడు ఈ మానవ శరీరం ఇచ్చి అది కూడా కలియుగంలో పడేశాడు. కలియుగం ఇంకా బెటరు, ఎందుకంటే ఆయుష్ తక్కువ, నామజపం, భగవంతుడిని నామజపంతోనే మనకి ముక్తి అన్నది వస్తుంది. అంత సులువైన మార్గంలో ఉన్నటువంటి దాంట్లో పెట్టాడు. అందులోనూ ఇండియాలో పుట్టించాడు మనల్ని, భారత ఖండంలో పుట్టించాడు. భారత ఖండంలో పుట్టిస్తేనే ఆధ్యాత్మిక తెలుస్తుంది. ఇంకే ఖండంలో పుట్టినా కూడా వాడికి ఆధ్యాత్మిక ఏం తెలియదు. తిన్నానా, తాగానా, పడుకున్నానా, సంపాదించాను, ఈ 4 ఉంటాయి వాడికి, ఇంకేమీ ఉండవు. తిరిగానా, ఇప్పుడు తిరగడం ఎక్కువైంది కదా, వాడు అన్ని దేశాలు తిరగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తిరిగానా, ఇదే 4 ఉంటాయి వాళ్ళకి. కేవలం ఇండియాలో ఉన్న వాళ్ళకే, భారతఖండంలో పుట్టిన వాళ్ళకే ఈ యొక్క భాగ్యం ఉంటుంది. అట్లాగా ఇది ఇప్పుడు భగవంతు అనుగ్రహాన్ని అర్థించే భక్తిని ఆంతరంగిక ఆవేదన సందేశం అని కూడా అనవచ్చు. ఇది సాగరంలో లీనం కావడానికి నది ప్రదర్శించే తహతహ లాంటిది. మధ్య రుక్మి లాంటి అవరోధాలు ఎదురైనా వాటిని తోసివేసి నది వలె గమ్యాన్ని చేరాలి. ఏదో అడ్డొచ్చింది కదా, నది అక్కడ ఆగిపోదు. అడ్డొచ్చింది కదా అని తన ప్రయాణం వెనక్కి తీసుకెళ్ళదు నది. నేను ముందుకే పోతా అంటది, వెనక్కి వెళ్తానని ఎప్పుడు అనదు. ముందుకు ఎక్కడికి పోతుంది నది ఎక్కడికి పోతుంది? సముద్రం దగ్గరికే పోతుంది. సముద్రంలో కలిసేంత వరకు కూడా తనకేమీ ఇంక విశ్రాంతి లేదు. సముద్రంలో కలవాల్సిందే. ఎంత దూరమైనా కానీ, ఎన్ని వేల ప్రయాణం కానీ, ఆ వేల కోట్ల మైళ్ళ ప్రయాణంలో కూడా కొంత దూరం అది భూమిలో కూడా ప్రవహించవచ్చు, సరస్వతి నదిలాగా. కొంత ప్రయాణం భూమి లోపల ఉండొచ్చు, కొంతమంది కొండల మించి పడాల్సి రావచ్చు. కొన్ని చోట్ల అడవుల్లో వాటిలో కూడా ఇష్టం వచ్చినట్టు వంకర వెళ్ళాల్సి రావచ్చు. ఇవన్నీ జరిగినా అక్కడే సరే, నా గమ్యం ఒకటే, సముద్రుణ్ణి చేరడమే. అలాగా ఈ మధ్యలో రుక్మి లాంటి అవరోధాలు ఎన్నెన్నో వస్తాయి. రుక్మం అంటే బంగారం, అది లౌకిక సంపదలకు ప్రతీకము. రుక్మి వ్యక్తిగా మూర్తి భవించిన అహంకారము. ఇందాం అనుకున్నాం కదా, రుక్మి అన్నవాడు ఎవరు? ఒక వ్యక్తిగా ఒక అహంకారం అన్నదానికి ఒక రూపాన్ని ఇస్తే తయారైన వాడు రుక్మి. అహంకారం అన్నదానికి ఒక రూపం మనం చూస్తే అది రుక్మి. అంటే రుక్మి యొక్క ప్రవర్తన చూస్తే అర్థమైపోతుంది అహంకారం ఎలా ప్రవర్తింపజేస్తుందో మనల్ని. రుక్మి యొక్క ప్రవర్తన, రుక్మి యొక్క మాటలు కనుక మనం గమనిస్తే మనలో అహంకారం మన చేత ఏ రకంగా చేయిస్తుంటుందో మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ చూసుకోవాల్సింది. అప్పుడు అహంకార మమకారాలే రుక్మి రూపంలో పరమేశ్వర సాయుధ్యానికి అవరోధము. శిశుపాలుడు చేది రాజకుమారుడు, చెంచల మనస్సుకు ప్రతీకం. వాడేమిటి? చెంచల మనస్సుకి ప్రతీకం. భక్తి కావాలన్నా, భగవంతుని చేరాలన్నా ముందు మనసు సాధన పెట్టుకోవాల్సింది ఏమిటి? మనస్సు.
మనసు చంచలం అయితే ఎట్టి పరిస్థితుల్లో మనకు భగవంతుడు అర్థం కాడు. చంచలం అంటే ఏంటి? స్థిరత్వం లేకపోవడం అంటే ఉదాహరణ. నిలకడ లేకపోవడం అంటే ఉదాహరణ కావాలి నాకు. ఒక పని చేయాలనుకుంటే నేను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాడు, మీరు ప్రాక్టికల్గా చెప్పాలి నాకు. అలా కాదు, ఇక్కడ కూర్చొని సాయంత్రం ఇవాళ 1వ తారీఖు సాయంత్రం జరగబోయే పార్టీ గురించి ఆలోచిస్తుంటారు ఇక్కడ కూర్చొని. అప్పుడు ఏ చీర కట్టుకెళ్ళాలి, లేదా ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి, అక్కడ ఎటువంటి మనసు ఎప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండనవాడు భగవంతుడిని పొందలేడు. స్థిరంగా లేని మనసు రజోగుణము అంటారు. అది ఆయన ఏమంటారమ్మా? రజోగుణం అంటారు. తమో గుణం ఏంటి? అక్కడ కూడా మనసు పనిచేస్తుంది. మన ఇంటి పక్కన సత్సంగం అవుతుంటుంది, కానీ వెళ్ళం. మన పక్క అపార్ట్మెంట్లోనే సత్సంగం అని పిలుస్తారు, పిలిచినా కానీ వెళ్ళరు. అది తమో గుణం. అది ఏమి గుణం? అది తమో గుణం. అంటే ఏమిటి? ఏముందిలే, అది తమో గుణం. అదే మన అదే చెప్తూ అక్కడికి కదలకుండా ఉండడం కోసం ఏమన్నా చెప్తారనమాట. అక్కడికి కదలకుండా ఉండడం కోసం రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది మనసు. ఇక్కడ ఎవరిని మనిషి తప్పట్లేదమ్మా నేను. మనసు మందబుద్ధి అమ్మ. ఆ బుద్ధిలో చురుకుతనం లేదు. బుద్ధిలో చురుకుతనం ఉండదు. చురుకుతనం లేక మందం అయిపోతుంది అన్నమాట. మందం అయిపోయి వాళ్ళు ఏంటంటే జీవితంలో 4 అనుకుంటారు. జీవితం మొత్తంలో 4 పనులు చేసి చాలనుకుంటారు. బాగా పెరిగాను, ఆడపిల్ల అయితే పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు పుట్టేశారు కదా, ఇల్లు కొనేసాం కదా, ఏదో మీకు ఒక 4 ఉంటాయి, వాళ్ళకి 4 సెట్టింగ్లు ఉంటాయి. ఈ 4 అయిపోయినాయండి, జీవితం అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది కదా. ఇప్పుడైనా భజన చేద్దాం, తాళాలు ఇచ్చారు మా గురువు గారు అంట, ఎక్కర్లేదు, అదొద్దు. మరి అయిపోయింది అంటున్నావు కదా, తాళం పట్టుకోట. అలాగే మగవాళ్ళు చూస్తే ఏమంటుంటాడు, చదువుకోమన్నాడు, బాగా చదివాను, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, సంపాదించాను, అన్నీ అయిపోయినాయి. ఈ జీవితం అంటే 4 పనులే, ఇంతకన్నా ఏమున్నాయి? దానికే పుట్టాం, దానికే అయిపోయాం. సక్సెస్, నేను చాలా విజయం. అది మనసు చేసేటువంటి రజోగుణం అనేటువంటి ఆలోచన. ఇలా ఆలోచించేయని తమో గుణం అన్నమాట. ముందు రజోగుణం, ఇప్పుడు ఈ సాధించడం రజోగుణం, అంతే కదా. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, 4 కావాలి అనుకొని మనం బతికంతా కూడా రజోగుణం. కోరికతో నిన్ను ఉన్న గుణాన్ని ఏమంటాం? రజోగుణం అంటాం. కోరికలన్నీ తీరిపోయినాయి, ఇప్పుడు ఏముండాలి? తమో గుణం. ఈ తమో గుణం ఇంకేం ఉండదు. అప్పుడప్పుడు కొంచెం రజోగుణాలు వస్తుంటాయి. ఏమిటి? ఇది ఆవిడ చెప్పారు కదా, క్యాసినో ఎక్కడ, లేకపోతే ఇంకా అది ఎక్కడ, ఇది ఎక్కడ, మళ్ళీ రజోగుణాలు కొన్ని పుడుతూ ఉంటాయి మధ్యలో. అంతేగా సత్వగుణం పొరపాటును కూడా రాదు. సత్వగుణం వాళ్ళ కరోనా వైరస్ లాంటిది, అది తప్పదు కదా. ఇక అది అప్పుడు ఏమంటారంటే ఎవరో జన్మ ఉందని ప్రూవ్ చేయండి అంటాడు మిమ్మల్ని. వస్తుందమ్మా, అదే మనసు కదమ్మా. మమకారం అహంకారం ఎంత తేడా ఉంది. అది అయిపోతుంది కదమ్మా. ఇష్టాల నిష్టావలా, ఇష్టకి నిష్టకి తేడా ఏంటి? ఇష్టం మనకి ఇష్టమైనది చేస్తే మాయలో పడిపోతాం, నిష్టగా చేస్తే అంటే నిష్ట అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చిన మార్గం మనం ఫాలో అయినట్లయితే ఎంత ఫలం ఎంత తేడా ఉంది, చాలా తేడా లేదా? అవునా? అలాగే నాకు ఇష్టం కదా అని చదువు లేకుండా ఇష్టం వచ్చినప్పుడు బతుకుతున్నాడు అనుకో, అలా కాకుండా నిష్టగా ఉండి ఎటువంటి అలవాటు లేకుండా చదువుతున్నాడు అనుకో, ఇతర ఫలితాలు, జీవితంలో ఫలితాలు తేడా లేవా? ఉన్నాయా? ఫలితాలు తేడా ఉన్నాయా లేవా? ఏమ్మా, ఒకటే ఉంటుంది ఈ భగవంతుడి యొక్క దాంట్లో, నాణ్యం ఒకటే ఉంటుంది, 2 సైడ్లు ఉంటాయి. నువ్వు ఏ సైడ్ ఎంచుకుంటావని బట్టి ఉంటుంది ఈ యొక్క బుద్ధి. ఆవిడ చెప్పారు కదా, అక్కడే బుద్ధిని జాగ్రత్తగా పదును చేయాలి. బుద్ధిని పదును చేయాలంటే సత్సంగాల్లోకి రావాలి. సత్సంగాల్లో రాందే మన బుద్ధి పదును అన్నది జరగదు. ఎక్కడా బుద్ధి పదునయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల మీ వయసునో మీ యొక్క ప్రతిదాన్ని ఏదో వంక కింద చూపిస్తూ ఉంటుంది మనసు, అక్కడికి వెళ్లకుండా చేస్తుంది, సత్వగుణంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటుంది. వాడే వీడు శిశుపాలుడు ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మ దగ్గరికి రానేవాడు. ఈ పరమాత్మ భక్తుడు అన్నవాడిని లాగేసుకుంటాడు. వీడు భక్తుడు అవుతున్నాడా, వీడికి పరమాత్మ కావాలా అని చెప్పి ఏం చేస్తాడు?
అదే కదా, రుక్మిణి ఏం కోరుకుంటోంది? కృష్ణుడు కోరుకుంటుంది. వాడిని ఏం కోరుకుంటావు? నేను ఎవరితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను? నిన్ను జరాసంధుడు ఎవడాడు? శిశుపాలుడితో చేద్దాం అనుకుంటున్నాను పెళ్ళి అని వీడు అంటున్నాడు. చూసారా వాడి అహం ఎట్లా ఉంటుందో? ఆ రకంగా ఉంటారనమాట. ఇక అది అందరికీ ఉందాం, మనకు కూడా అంతే కదమ్మా. మన కర్మ పరిపక్వమై పండేంత వరకు ఉంచుతాడు, లేదా తర్వాత వేసేస్తాడు. ఇది అంతే, ఇక ఇవన్నీ మామూలే. మనం ఉప్పులు చేయట్లేదు కదా, మనం చాలా తప్పులు చేస్తున్నాం కదా, పాపాలే చేస్తున్నాం మనం, చేయట్లేదా? తెలియకుండా కూడా పాపాలే చేస్తున్నాం. తెలియకుండా అంటే ఎందుకు చెప్పాను? మనం చెప్పాను, భగవద్గీతలో చెప్పాను. ఎందుకు చెప్పాను పాపమని? పాపానికి పాపం కానీ కర్మకి తేడా ఏంటి? కర్తవ్య కర్మ అయితే పాపం రాదు. లేదు నాకేంటి, నాది, నేను అని చేసే ప్రతిదీ కూడా పాపమే. అది పాపమే. వెళ్ళెక్క పెడదాం, అంత సరిపోతాయి మనకి. అదే శిశుపాడు వదిలేయండి, మన గురించి మాట్లాడుకుందాం. అది కథ అయిపోయింది, అందరికీ తెలుసు. అది ఆయన 100తో సరిపోయింది, కనీసం గవ్వ ముగించుకెళ్ళిపోయాడు. అదే అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైందమ్మా. అంటే అందరి కోసం చెప్తున్నాను. ఆ 100తో ఆయన త్వరగా తెగిలిపోయింది ఆయనకి. పైకి భగవంతుడే కట్ చేస్తాడు, గొడవలేదు. అది అడుగుతాను నేను అడిగే క్వశ్చన్ అది. అంటే మనతో పోల్చుకుంటే ఆయన చాలా పుణ్యాత్ముడు. ఎవరైనా శిశుపాలుడు. మనతో పోల్చుకుంటే ఆ శిశుపాలుడు మహా పుణ్యాత్ముడు. మన లెక్కలేనన్నాయి, లెక్కలేన. మనం కూడా దేవుడిగా చేస్తామమ్మా. గుడికి వెళ్తాం, ఎప్పుడన్నా దేవుడి మీద పెడతామా దృష్టి? క్యూ పెరిగే కొద్దీ మన మాట మారిపోతూ ఉంటుంది. దేవుడి నుంచి మన గుమ్మం దగ్గర నుంచి మన ముఖద్వారం నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేలోగా ఎంతమంది భగవంతుడిని తలుచుకొని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళారు చెప్పండి? అది భగవంతుడి సన్నిధిలో చేసిన పాపం కదా? శిశుపాలు చేసిన పాపం కన్నా తక్కువ అదేమన్నా అని నేను అనుకుంటా. మీరు అనుకుంటాలే నాకు తెలియదు. నేను అనుకునే చాలా సెన్సిటివ్గా ఉంటాను ఆ విషయంలో. భగవంతుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన చూడాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రాకారంలోనే కనీసం అన్ని చోట్ల ఉంటాడు. అంతా మనం విశాలంగా అంత ప్రవర్తన లేదు, ఓకే, దాన్ని క్షమిస్తాడు భగవంతుడు. నా సన్నిధిలోకి వచ్చావు, నా ప్రాకారం లోపలికి వచ్చావు, నీలో భక్తి ఎక్కడ తెచ్చింది? అక్కడ కూడా ఆలోచన ఏమిటో పక్కడు అంటాడు, నీ కాటేజ్ దొరికిందా అంటే దొరకలేదా, లెటర్ రాయించుకోలేదు ఎమ్మెల్యేతో అని వీడాడు సలహా. మీ ఎమ్మెల్యేవాడు ఏంటి గోళ ఏంటి అసలు? నాకు మీరు నమ్మరు, నేను ఎక్కువ తగ్గించా కూడా వెళ్ళడం వాడికి ఎక్కువగా. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోయేదన్నమాట. ఈ కాటేజ్ మంచి కాటేజ్ దొరకలేదా మీకు? ఈ రకంగా కూడా నా బ్రహ్మాండ కాటేజ్ దొరికింది. ఏంటిది మాట్లాడుకునేది? నువ్వు ఒక్కసారి ఆలోచించండి. భక్తి అన్నది ఆ స్వీట్ అనుభవించట్లా. నువ్వు చాక్లెట్ నాక్కొని వచ్చేస్తున్నావు. చాక్లెట్ పైన కవర్ ఉంటుంది, చాక్లెట్ పైన కవర్ అక్కడే పడిపోయి ఉంటే దాని పిల్లలు ఎవరు చాక్లెట్ ఎప్పుడు తిన్నవాడు ఏం చేస్తాడు? దానికి కొంచెం చాక్లెట్ అంటుకుని ఉంటుందేమని చెప్పి దాన్ని తీసుకొని దాన్ని ఆగుతూ ఉంటాడు, ఏదో కాసేపు కొంచెం టేస్ట్ అని తగ్గుతుందని. అలా చేస్తున్నారు అందరూ భక్తి. నా విషయంలో మటుకు సారీ టు సే, కానీ ఎంతో కొంత ఎప్పుడోసారి మనం మాట్లాడకపోతే అసలు విషయం అర్థం కాదు. ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక సంప్రదాయం కింద అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాకారంలో ఒక మసీదులో ఒక ముస్లిం ఎట్లా చేస్తాడో అలా ఉండగలుగుతామో అప్పుడు హిందూయిజం బాగా డెవలప్ అవుతుంది. వాడు ప్రాకారం ఆ ప్రాకారం అంటే అర్థమైంది కదా, చుట్టూ ఉండే పెద్ద వాల్ గోడ. నువ్వు ఆ గోడ లోపలికి వెళ్ళావంటే ఇంకంతే, నువ్వు ఇంకెట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. ఒక్క మాట కూడా భగవంతుడు ధ్యానం అన్నా చేసుకో, భగవంతుడు నామజపం అన్నా చేసుకో, లేదా ఆ యొక్క మొత్తం అక్కడ విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా స్తంభాల పైన, వాటన్ని చూస్తూ అక్కడ ఉన్న దేవతల్ని ఆ ఋషులు అందరూ చెక్కుంటాయి. వాటన్నింటినీ ఆ లీలలో చూసుకుంటూ వెళ్ళు. ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. ఆయన రాగానే ఆయన మొహం నీకు నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. దా వచ్చావా అన్నట్టు పలకరిస్తున్నట్టు ఉంటుంది. మన వెళ్తే ఏమన్నా ఎవరు పలకరించడం అక్కడ తోసేస్తుంటారు అందరూ. ఒక పలకరిస్తున్న ఫీలింగే నీకు రావట్లేదు. ఎవరింటికైనా పలకరిస్తే లేకపోతే ఇంటికి వెళ్ళిపోతుందా మనకి? ఈ దర్శనం కాలేదు కదా, దర్శనం పేరే తప్పది, చూసి రావడం అంటారు దాన్ని. దర్శనం అంటే ఇక్కడదమ్మా. దర్శనం అంటే దర్శనం నువ్వు చేసుకోవు, ఆయన ఇస్తాడు. దర్శనం మనం చేసుకోవడానికి లేదు. మనం చేసేదాన్ని దర్శనం అనకూడదు.
ఆయన దర్శనం మనకి ఇచ్చినప్పుడే మనకు దర్శనం అయినట్టు లెక్క. స్వామి నాకు దర్శనం ఇవ్వు అంటాం, అంతేగాని నేను దర్శనం చేసుకున్నాను అని అన్నావు, మేము ఆమె టిక్కు పెట్టుకు వచ్చేయం. ఆయన టిక్కు పెట్టాలి, నేను నీకు దర్శనం ఇచ్చాను అని. అది దర్శనము అంటే. అది మీరు చూసి రావడం వేరు, అది తృప్తి ఏదో ఉండాలి కదమ్మా. నేను దాన్ని కొట్టిపడేట్లా, కనీసం అలా కాస్త ఆ ఒక్క క్షణమన్నా మీరు భగవంతుడి ముందు వెళ్ళారు కాబట్టి కనీసం 1,00,000 జన్మలు పోతాయి. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న అక్కడ చీమలకే పోతాయి, అక్కడ ఉన్న ప్రసాదానికి చీమలు పడతాయి. మనకన్నా మన జన్మ కన్నా అక్కడ ఆ లడ్డు ప్రసాదం కింద పడితే తీస్తూ చీమ తింటుంది, దాని పవిత్రమైన జన్మ, అది ఇమీడియట్గా దానికి ముక్తి వస్తుంది. అలాగా పక్కన ఎటువంటి చిన్న చిన్న జీవరాశులకి చెట్లకి పుట్లకు కూడా వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు ఏంటి ముక్తి మనకి రాదు, ఎందుకని వాటితో పోల్చుకుంటే మనం చాలా దూరంగా ఉంటాం. కానీ ఆ ఒక్క క్షణంతో మనం ఆయనతో దర్శిస్తాం, చూసారా? అంటే చూస్తాం, దర్శనం కాదు యాక్చువల్గా, అది మనం ఎప్పుడైతే ఆయన చూస్తామో తృప్తి. ఎందుకు వస్తుంది తృప్తి? కళ్ళలో దోషం పోయింది, ఆ కాస్త దివ్యత్వం మనం అంటుకుంది. అంటే కళ్ళలో ఉన్న ఇబ్బందులు పోవాలంటే కాటుకు పెడతారు కదమ్మా, కళ్ళకి ఏమన్నా ఎటువంటి మలినాలు పోవడానికి కాటుకు పెడుతూ ఉంటారు. అదే రకంగా కాటుకులాగా ఉంటుంది మీరు వెళ్ళింది చూసింది. దానివల్ల లాభం లేని అంతలా లాభం ఉంది, లాభం లాగా అసలు లేకుండా లేదు. కానీ మీరు ఏదైతే ఎక్కువ ఊహించుకొని వెళ్ళారో అంత లాభాన్ని మీరు పొందకుండా తక్కువ లాభంతో బయటకు వచ్చేస్తున్నారు. పదే మనం పోలేం కదా అక్కడికి. వెళ్ళినప్పుడు ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి. ఈ ప్రాకారం లోపలికి వచ్చాము అంటే ఇక్కడ నుంచి నిష్టగా భక్తిగా భగవంతుడి సన్నిధికి నేను చేరాలి, ఆ తలంపుతో మనందరం కూడా లోపల మనకు మంచి భావం రావాలి. ఎప్పుడైతే మీరు భావయుక్తంగా మీరు దర్శనం చేసుకుంటారో అప్పుడు మీకు ఈ శరీరం అంతా కూడా కొంత దివ్యం అయిపోతుంది అనమాట. అంటే ఛార్జింగ్ అయినట్టమ్మా. ఆ ఛార్జింగ్ చాలా కాలం పనిచేస్తుంది. లేకపోతే అక్కడ కొండ దిగంగానే లేకపోతే గుడిని బయటకు రాగానే ఆ ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ అక్కడ ఛార్జింగ్ ఎత్తుక్కోవాలన్నమాట. అది తేడా, అదే జరుగుతోంది ఇక్కడ. కాబట్టి ఈ చైత్యుడు అంటే ఎవరు? శిశుపాలుడు జీవుని మనోబుద్ధులతో తాదాత్మ్యపరిచి భ్రమలో ముంచి పరమాత్మ సాయుధ్యం కాకుండా అడ్డుపడేది అహంకారము. అలాగే ఈ రుక్మిణిని కృష్ణుని చెంతకు చేరనివ్వకుండా చైత్యుని పరం చేయడానికై అడ్డుకుంటున్నాడు. పరమాత్మ సర్వజ్ఞుడు, ఏనాటికైనా జీవి తను చేరవలసిందే అని అతనికి తెలుసు. ఆ పరమాత్మయే జీవునికి తోడ్పడాలి, అడ్డంకులను తొలగించాలి. ఇది అనుకోవాలి. నాకు లగ్నం కావట్లా భగవంతుడి పైన, భగవంతుడికి అప్పు చెప్పేసాయి. భగవంతుడా, ఎక్కడో విన్నాను సత్సంగంలో, ఎవరో మా గురువుగారు లాంటి వాడు ఎవరు చెప్పారు, ఇక్కడ గుడికి వచ్చినప్పుడు నా మనసు ఇలా ఉండాలిట, కానీ ఉండటం లేదు, కానీ ఎలా ఉండాలో తెలిసింది, కానీ అయినా ఉండలేకపోతున్నాను. భగవంతుడికి అప్పు చెప్పు, నన్ను ఆ యొక్క స్థితిలో నన్ను పెట్టు అని మీరు అడిగితే అప్పుడు పరమాత్మ సహకరిస్తాడు, నీకు సహకరిస్తాడు. అక్కడి నుంచి మీకు అనుభూతి మొదలైపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. భగవంతుడి యొక్క అనుభూతి ఆ అనుకున్న మరుక్షణం ఇక్కడ అదే జరిగింది. చూడండి ఏమన్నాడు ఆయన, సర్వజ్ఞుడు, ఆ పరమాత్మే జీవుడికి తోడ్పడాలి, అడ్డంకులని తొలగించాలి. ఇదే భగవత్ యొక్క అనుగ్రహము. ఉత్తమ భక్తుడు తన ఆరాధ్య దైవాన్ని వినా మరి దేనిని కోరడు. శ్రీకృష్ణుడే పరమపురుషుడైన రుక్మిణి అతన్నే ఆరాధిస్తున్నది, అన్యులకు ఆమె మనసులో స్థానం లేదు. భగవంతుని పురుషునిగాను తాను స్త్రీగాను భావించుకొని సేవించడాన్ని మధుర భక్తి అంటారు అన్నమాట. ఈ భక్తిని ఏమంటారు? మధుర భక్తి అంటారు. ఆ మధుర భక్తి యొక్క ప్రకాశమే ఈ రుక్మిణి సందేశము. యజ్ఞయాగాదుల్లో మనం కర్త సమర్పించే నైవేద్యాలు అంటే ఆహుతులు అంటాం కదమ్మా, ఆహుతుల్ని అభ్యర్థులని అగ్నిదేవుడు యజ్ఞదేవతల వద్ద కొనిపోయి సమర్పిస్తాడు. మనం ఏ పని చేసినా, యాగం చేసినా ఏం చేస్తాం? యజ్ఞం చేసినా అగ్ని ద్వారా మనం దేవతలకి హవిస్సులు పంపిస్తూ ఉంటాం. మనం హవిస్సులు ఏం చేస్తామమ్మా? యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఆ అగ్నిలో వేస్తుంటాం. అన్నం కానీ ఏదైనా సరే మనం వేదాల్లో ఏం చెప్పారో అవన్నీ కూడా అందులో వేస్తే ఇవన్నీ కూడా అగ్ని ద్వారా హవిస్సుల ద్వారా ఎవరికి వెళ్తాయి? ఇవన్నీ కూడా దేవతలు చేరతాయి. సో అగ్ని అన్నది మనకి మాధ్యమం. అందుకనే మన అన్ని సంస్కారాల్లో అగ్ని ఉంటుంది. మనిషి శరీరం పుట్టిన దగ్గర నుంచి గిట్టేంత వరకు కూడా ప్రతి సంస్కారం అంటారు, షోడశ సంస్కారాలు అంటారు. ప్రతి సంస్కారంలో కూడా అగ్నితో చేయాల్సిందే ఏదైనా సరే. చివరికి ఈ శరీరం కూడా అగ్నిలోనే ఇదైపోతుంది. అగ్ని ద్వారానే ఇది శరీరం పైకి వెళ్ళిపోతుంది. కారణ శరీరం, మూడో శరీరం అని చెప్పారు కదా, కారణ శరీరం కూడా అగ్ని ద్వారానే అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అగ్ని అన్నది మనకి ఒక సాధనం. అది ఈ బ్రాహ్మణుడు తెచ్చిన సందేశానికి శ్రీకృష్ణుడు సంతోషించి రుక్మిణి యొక్క అభ్యర్థనను స్వీకరించాడు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రుక్మిణి మనస్సు ఆందోళన చెందుతోంది. బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాకపోవడం కారణం ఏమిటా అనుకుంటోంది. ఆ ఇందీవర శ్యామునకు నా సందేశం అందిందా?
ఈ భూసురుడు సకాలంలో ద్వారక చేరుకోగలిగాడా? నా కోరిక ఫలిస్తుందా? దైవ నిర్ణయం ఎలాగుందో? ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా తలచెనో, విచ్చేసెనో, ఈశ్వరుండనుకూలింపదలంచునో తలపడో, ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్లున్నదో. వెళ్ళిన మనిషి ఇంకా రాలా, సందేశం పంపించినట్టు వ్యక్తి ఇంకా రాలా, జాడ తెలియట్లేదు, ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తుంది. ఏమిటది? ఫస్ట్ అసలు ఈయన వెళ్ళాడా లేదా, ఈ మహానుభావుడు అసలు వెళ్ళాడా లేదా, వెళ్ళినా ఎక్కడైనా విశ్రాంతి తీసుకునేటట్లు ఎక్కడైనా నిద్రపోయి ఉండిపోయాడా, ఒకవేళ అంతా వెళ్ళాడే అనుకో, వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడికి చెప్పాడే అనుకో, చెప్పినా కూడా శ్రీకృష్ణుడు తప్పుగా తలుచుకున్నాడా, తన గురించి తప్పుగా ఏమన్నా అనుకున్నాడా, లేకపోతే భగవంతుడి యొక్క ఈశ్వరుడు ఆజ్ఞ లేదా? అంతే కదా, మనం ఏమనుకుంటాం, మనం ఎంత కష్టపడినా ఈశ్వరుడు ఆజ్ఞ లేదే ఏది కూడా జరగదు అనుకుంటాం. అలాగే బహుశా ఈశ్వరుడు ఆజ్ఞ లేదా ఇట్లా నేను అనుకున్న దానికి అని, నన్ను రక్షించడానికి భగవంతుడు వస్తాడా రాడా, నా భాగ్యం ఎలా ఉందో అని మనం అనుకున్నట్లుగానే ఆవిడ కూడా అనుకుంది అన్నమాట. ఇలా అనుకుంటూ అనేక భయ సందేహాల మధ్య చిక్కుకొని కన్నీరు తుడుచుకోలేదు, జుట్టు సవరించుకోలేదు, నానా రకాలుగా పాపం ఆవిడ దుఃఖంలో ఉందన్నమాట. అప్పుడు మెచ్చే భవద్గుణోన్నతికమేయ ధనావళులిచ్చే, నాకు తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చినవనైన రాక్షస వివాహమునం గొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వమును నేడు ఫలించే కన్యకా. వచ్చాడు, వీళ్ళు అలా బాధపడుతున్న టైంలోనే ఆయన వచ్చేసాడు. అగ్నిజ్యోతుడు వచ్చేసి చక్కగా చిరునవ్వుతో ఇలా చెప్పాడు, రాకుమారి మెచ్చే, నీ గుణాలన్నీ చెప్పాను ఆయనకి. అయ్యా రుక్మిణి, ఆవిడ గుణాలు ఇవి, నీకోసం ఎప్పటి నుంచో పరితపిస్తోంది ఆవిడ, నీ గుణాలు ఆవిడ గుణాలు ఇవి అని చెప్తే మెచ్చుకున్నాడు. ధనావళులు ఇచ్చే, మెచ్చుకోవడమే కాకుండా నా సందేశాన్ని సంతోషించి నాకు బోళ్ళని ధనం ఇచ్చాడు, ధనరాశులు ఇచ్చేశాడు. తను వచ్చాడు సుదర్శనాయుధుడు, సుదర్శన చక్రం పట్టుకొని తను కూడా వచ్చాడు. కంగారు పడి మాకు వచ్చాడు నాతో పాటు వచ్చాడు ఆయన కూడా. వాడే సురాసురులెల్లా అడ్డమై వచ్చినా నైవా, నీకు భయం లేదు, దేవదానులు ఏకమై వచ్చినా సరే అతడు నిన్ను రాక్షస పద్ధతిలో తీసుకువెళ్ళిపోతాడు. నీ సచ్చరిత్రము అదృష్టము అన్నీ నేడు ఫలించాయి కదమ్మా. అది చూసారా, నీ సచ్చరిత్రము అంటే కళంకము లేని చరిత్ర నీది. సదా సచ్చరిత్ర అంటే మంచి కాండక్ట్, మనసా వాచ కర్మణ, మనసులో కానీ మాటలో కానీ లేదు చేతలో కానీ ఎక్కడా కూడా భగవంతుడు 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 పరమాత్మ పరమాత్మ నీకే 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 అన్న మాట తప్ప నాకేంటి, నేనే, నాది అని ఎక్కడా లేదు. మనసులో లేదు, మాటలో లేదు, చేతలో అంతకన్నా లేదు. ఇటువంటి సచ్చరిత్రం నీకు ఉన్నది కదమ్మా. అటువంటి దానివి అదృష్టం, నీకు అదృష్టం కూడా ఉంది. అదృష్టం అంటే ఏంటి? అనుకూలం. అదృష్టం అంటే అర్థం ఏంటమ్మా? మనకు అనుకూలంగా జరిగితే ఏమంటాం? నా అదృష్టం బాగుందండి అంటాం. మనకు అనుకూలంగా లేకపోతే దురదృష్టం అండి అంటాం. అదృష్టం అంటే మీనింగ్ అది అలా నీకు అనుకూలంగా జరుగుతోంది ఇప్పుడంతా కూడా, నీ అదృష్టం అని చెప్పాడనమాట. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, జలజాతేక్షను దోడి తెచ్చితివి, నా సందేశము చెప్పి నన్నిలివం పెట్టితి, నీ కృపన్ బ్రతికితిన్, నీ ఎట్టి పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపగానేర, అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఇది కృతజ్ఞతాభావం. ఇది కృతజ్ఞతాభావం అంటే పరమాత్మని నా దగ్గరికి రప్పించినటువంటి వ్యక్తి కదా ఆయన. మరి పరమాత్మని తన దగ్గర తీసుకొచ్చినటువంటి వ్యక్తికి మరి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత కృతజ్ఞత చూపించాలి. ఆ కృతజ్ఞత ఇక్కడ చూపిస్తుందన్నమాట. కాబట్టి అటువంటి నలిన దలేక్షను తోడుకొని వచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టావు, నీ యొక్క కృపచే నేను బతికిపోయాను. నేను వెళ్ళను, నేను సందేశం తీసుకెళ్ళను, నాకు పనులు ఉన్నాయి బోళ్ళు, నాకు కుదరదు అని అనలేదు నువ్వు. చక్కగా తీసుకొని వెళ్ళావు,
ఉన్నట్టుగా చెప్పావు, గుణాలన్నీ కూడా నా గుణాలన్నీ చక్కగా ఏకరువు పెట్టావు ఆయన దగ్గర, ఆయనకు అర్థమయ్యేలా చెప్పావు, ఆయనకు కూడా అర్థమైంది, ఆయన కూడా అర్థం చేసుకునేలాగా మళ్ళీ వచ్చేలా చేశావు, వచ్చి ఇప్పుడు నన్ను రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోవడానికి కూడా ఇదన్నిటికీ కారణం నువ్వే అని చెప్పేసి కృతజ్ఞతని వ్యక్తపరిచిందనమాట. తన కుమార్తె వివాహానికి బలరామకృష్ణులు అతిథులుగా వచ్చారనే సంతోషంతో భీష్మకుడు వారిని తగును రీతిని సత్కరించి కానుకలు ఇచ్చి వసతులు ఏర్పరిచాడు. ఇతర అతిథులను రాజులను వారి వారి స్థాయిలకు అనుగుణంగా సత్కరించి గౌరవించాడు. శ్రీకృష్ణుడు వచ్చినట్టు తెలుసుకున్న విదర్భవాసులు తండాలుగా వచ్చి అతన్ని దర్శించి ఆ సుందర వదనారవింద శోభకు సమ్మోహితులై తనివి తీరని రుక్కులతో తిలకిస్తూ తమలో తాము ఇలా ముచ్చరించుకోసాగారు. ఈ నవమనోధుడే మన రుక్మిణీ రాకుమారికి తగిన వరుడు, ఇతని కొరకే బ్రహ్మ ఆమెను సృష్టించాడేమో, అయినా ఈ రుక్మి ఎందుకు మధ్యలో అడ్డు తగిలి ఇలాగ తారుమారు చేస్తున్నాడు, ఈ దుష్టుల పన్నాగాన్ని పడగొట్టి కృష్ణుడే రుక్మిణి పెళ్లాడితే ఎంత బాగుండును అనుకున్నారు. చూసారా, అంటే ప్రజలు కూడా హర్షిస్తున్నారు, వాళ్ళకు కూడా తెలిసింది ఇదే సరైనది అని చెప్పేసి, ఇలా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వీడిని తీసుకెళ్ళడం అన్నదే సరైనది అని చెప్పి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. పెళ్లి రోజు ఉదయం రుక్మిణీ రాకుమారి గౌరీ పూజ చేయడానికి దేవి మందిరానికి కాలినడకన బయలుదేరింది. అట్లా అందరితో కలిసి వెళుతున్నప్పుడు పార్వతీ దేవుని స్తుతించారు, వేదమంత్రాలు చదివారు. ఆమె పూజా విధిలో పరమశివుని గౌరీమాతను భక్తితో పూజించింది. తన మనసులో ఉన్న కోరికని ఈ విధంగా మననం చేసుకున్నది. ఇది గౌరీ పూజ యొక్క ఉద్దేశం ఇది. ఈ రకంగా ఎవరైతే పెళ్లి కుమార్తె పూజ చేసుకుంటుందో అప్పుడు ఈ రకంగా అనుకోవాలన్నమాట. అందుకని రుక్మిణీ కళ్యాణం వినాలి అంటారు. పెళ్ళికి ముందు పెళ్లి కాని యువతులు కూడా అందరూ కూడా రుక్మిణీ కళ్యాణం వినాలి అని. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ, హరింబతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడు నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. ఇప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్లో ఎవరికి సరిగ్గా పెళ్ళయింది? ఒక్కడికే. ఎవరు? శివుడే. విష్ణుకి ఎప్పుడు పెళ్ళయింది? ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు. అదే కృష్ణ లక్ష్మీజీ అలా దండేస్తుంది, వేరే విషయం. చక్కగా వాయిద్యాలతో దేవతలందరూ వచ్చి, ఋషులందరూ వచ్చి, అందరూ వచ్చి గౌరీ కళ్యాణం మర్చిపోయారా? గిరిజా కళ్యాణం, గౌరీ కళ్యాణం, ఇవన్నీ ఏమిటి? అందుకనే ఆది దంపతులను వాళ్ళనే అంటారు, ఇంకెవరిని అనరు. అర్ధనారీశ్వరుడు అని కూడా వాళ్ళనే అంటారు. అందుకనే ఈశ్వరుడి మధ్య శివుడే చెప్తాడు అన్నీ గౌరీ, ఎవరికి? గౌరీ పార్వతీదేవికి అన్నీ చెప్తాడు. సంసారం ఎలా ఉండాలి, జీవితం అంటే ఎలా ఉండాలి, ఇదంతా ఎందుకు పెట్టారు, ఈ వ్యవస్థ అంటే ఏమిటి, గృహశాస్త్రం అంటే చాలా చక్కగా చెప్తాడు శివుడు. అన్నీ చెప్తాడు పార్వతీదేవి. అన్నీ చెప్పినా కూడా ఆవిడ పొరపాటు చేస్తుంది ఎక్కడ? రాముడి విషయంలో పొరపాటు చేస్తుంది. సీత రావణాసుడు పట్టుకెళ్ళిపోతాడు కదా, తీసుకెళ్ళిపోయిన తర్వాత సీత అని ఏడుస్తుంటాడు. ఎవరు? రామచంద్ర ప్రభు. ఆ పుట్టని, ఆ చెట్టుని, అన్నిటిని అడుగుతుంటాడు, ఆ పక్షిని, అన్నీ అడుగుతుంటాడు. అక్కడ ఉంది ఆ సీత ఎక్కడ, సీత ఎక్కడ, నీకు తెలుసా అని. పైన పార్వతీను శివుడు వెళ్తూ ఉంటారు. శివుడు దండం పెట్టుకుంటాడు. ఆయన తెలుసు కదా పరమాత్మని. పార్వతి కూడా చెప్తాడు, పరమాత్మ ఆయన అంటే, పరమాత్మ ఏమిటి అంత ఏడుస్తూ, భార్య పోతే అంత ఏడుస్తున్నాడు, ఆయన పరమాత్మ ఏమిటి అని. లేదు అయ్యుండు, పరమాత్మ అయ్యుండు అని శంకిస్తుంది. శంకించకూడదు. భర్త నమ్మకం మీద శంక అన్నది రాకూడదు. అంటే ధర్మపరంగా ఉంటేనే, ఇప్పుడే ధర్మం లేవు కాబట్టి ఎన్ని నడుస్తుంది అనుకోండి. ఆ ధర్మపరంగా ఉన్న వ్యవహారం గృహస్థాశ్రమంలో శంకించడం చాలా తప్పు అనమాట. అయినా కూడా ఇది శంకించి పోని అనుకోవచ్చు, కొట్టే పర్లేదు. ఒకసారి అలా వచ్చినా కూడా సరే నా భర్త చెప్పాడు నిజమే ఉంటుంది అనుకోవాలి. అలా అనుకోకుండా ఏం చేసింది? టెస్ట్ చేద్దానికి ఎందుకు వెళ్ళింది రావణ్ణి. కిందకి వెళ్ళి సీత వేషంలో వెళ్తుంది అనమాట. సీత వేషం ధరించి రాముడికి ఎదురుగా వెళ్తుంది. వెళ్తే ఆయన చూసి, మాత ఒక్కలే వచ్చారా, శంకరుడు రాలేదా అని అన్నాడు. ఆయన ఎంత పరమాత్మ తెలియదా ఇవన్నీ? మాత ఒక్కరే వచ్చారా, శంకరుడు మా తండ్రిగా రాలేదా అని అన్నాడు. అని తెలిసిపోయిందని నేనే ఇంకేం చేస్తుంది, అక్కడ నమ్మ తప్పుకొని వెళ్ళిపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తే శివుడు అప్పుడు అంగీకరించడు తనని భారీగా. ఎందుకంటే ఆయన పరమాత్మ నిన్ను
తల్లి అన్నాడు, మాత అన్నాడు. అంటే పరమాత్మ తల్లివి నువ్వు, ఇప్పుడు నువ్వు అందులో నా భార్యగా నేను చూడలేని చెప్తాను. అదే తర్వాత సఖీగా ఇదైపోయే కారణం అక్కడ మూలం అక్కడ పడుతుంది అన్నమాట. మళ్ళీ తను శివుణ్ణి భక్తిగా ఎంతో తపస్సు చేస్తే తప్ప ఆ రకంగా తప్ప ఆయన పొందలేకపోయింది. భగవంతుడిని ఒక్కసారి మనం మిస్ అయ్యామంటే ఎన్నో కష్టాలు పడాలి. అర్థమైందమ్మా? అది కాబట్టి ఈ గౌరీ పూజలో ఈ రకమైనటువంటి ప్రార్థన చేసుకోవాలి. అది అని మొక్కుకొని బ్రాహ్మణ దంపతులు తాంబూలాలు ఇచ్చి కానుకలు ఇచ్చి వారు ఆశీస్సులు పొంది గుడి నుండి నెమ్మదిగా బయటకు వచ్చింది. అటు ఇటు చూస్తోంది. అల్లడిగో కనిపించాడు నీలమేఘశ్యాముడు. అచ్చంగా నారదుడు అగ్నిజ్యోతనుడు వర్ణించినట్లే ఉన్నాడు. పీతాంబరధారి అయిన దివ్యమోహనాకారుడు రథంపై నిల్చున్నాడు. ఆమె వైపే చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నాడు. చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. సందేహం లేదు, అతడే నా హృదయాదినాథుడైన శ్రీకృష్ణుడు. ఆమె హృదయ స్పందన ఒక్కసారి ఆగిపోయినట్లయింది. మేను పులకించింది. సంతోషం కట్టలు తెచ్చుకున్నది. మందగమనం వీడి అడుగులు వడివడిగా వేసుకుంటూ రథాన్ని సమీపించింది. అప్పటివరకు నెమ్మది నడుస్తుంది పెళ్లికూతురు నడకలో. అన్నీ సంప్రదాయ ఫాలో అవుతున్నట్టుగా పెళ్లికూతురు నడక నడుస్తూ ఉంది. కానీ లోపల ఏమిటి, ఎక్కడున్నాడు, ఎవరు కృష్ణుడు ఎక్కడున్నాడు అని చూసుకుంటా ఉంది. కనిపించాడు, రూఢీ చేసుకుంది ఈయనే కృష్ణుడు అని. వాడు చెప్పిన మాటలు పెట్టి గమనించింది కదా, ఈయన ఇంకా పరిగెట్టింది అక్కడి నుంచి. అంతే కదా, వడివడిగా వేసుకుంటా అడుగులు వేసుకుంటూ రథాన్ని సమీపించింది. శ్రీకృష్ణుడు రథం నుంచి వంగి కుడి చేతిని చాచి ఆమె కుడి చేతిని అందుకొని మీదికి లాగి ఆమె రథంలో కూర్చొని పెట్టుకున్నాడు. ఏమి జరుగుతుందో చూపులు గ్రహించేలోగా మెరుపులాగా రథం దౌడు తీసింది. బలరాముడు సైన్యాన్ని తీసుకొని వెంట వెళ్ళాడు. దిగ్భ్రమ చెందిన రాజులు తేరుకొని విషయాన్ని గ్రహించి శౌర్యం తెచ్చుకొని అవమానంతో ఉడికిపోయారు. క్షత్రియులకు చెందవలసిన రాజకుమారిని ఒక గొల్లవాడు ఎత్తుకొని పోతుంటే చూస్తూ చేతకాని వారి వలె ఇలా ఉండిపోవడం క్షత్రియులు సిగ్గు చేయడం అనుకుంటూ అందరూ వెంబడించారు. అప్పటి వరకు వీడిని ఎవరో వరించలేదు ఆవిడ. ఇంక క్షత్రియుడు ఏమిటి, వీళ్ళందరూ ఏమనుకున్నారు, రుక్మిణి మమ్మ వరిస్తే అందరూ నిలబడ్డారు, ఎవరో రాజకుమారులు అందరూ కూడా. వీళ్ళు ఎవరో లేరని చెప్పేసి శిశుపాలుడు అది ఇచ్చి చేద్దాం అనుకున్నాడు వాడు. ఈ రకంగా అంటే ఇప్పుడు వచ్చింది పౌరుషం వీళ్ళకి. అదే పనే అది కాదు. వారిని బలరాముడు యాదవ సైన్యంతో అడ్డుకున్నాడు. శత్రువులు శర పరంపరలతో యాదవ సేనలు కప్పివేయడం చూసిన రుక్మిణి ఆందోళన చెందగా శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యం ఇచ్చి ఇలా చెప్పాడు, ఓ ఇందువదన చూస్తూ ఉండు, మన వీరులు శత్రువులు ఎలా చెండాడుతారో అన్నాడు. బలరాముడు శత్రు భయంకరుడై శత్రువుల చతురంగ బలాలను నేలపాలు చేశాడు. జరాసంధుడు మొదలైన రాజులు ప్రాణభయంతో వెనుదిరిగి కుండినపురికి చేరుకున్నారు. తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకొని పోయినందుకు అవమానంతోనూ తీవ్రమైన సంతాపంతోనూ రోధిస్తున్న శిశుపాలుని వద్దకు పోయి వారు ఊరడింపసాగారు. జరాసంధుడు ఇలా అన్నాడు, మిత్రమా శాంతించు, కొంచెం ఓర్చుకో, విచారించుకు, ఒకందుకు సంతోషించాలి. మనం ఆ యాదవుల చేత చిక్కి చావలేదు కదా, బతుకుంటే భార్యయే దొరకపోతుందా, ఇంతకన్నా మంచిదే దొరుకుతుంది. ఒక్కడి మాత్రం నిజం, మన చేతిలో ఏమీ లేదు, అంతా మనల్ని కీలు బొమ్మల్లాగా ఆడించే ఆ ఈశ్వరుడి మాయ. చూసారా సడన్గా ఎంత గొప్ప మంచివాళ్ళు అయిపోతారో వీళ్ళు. మనం అనుకుంటాం, అబ్బో వీడు చాలా వేదంతో వచ్చేసింది, వీడు భక్తుడు అయిపోయాడేమో అనుకుంటాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళతో. ఈశ్వరుడి మాయ. నా విషయమే చూడు, నేను మధురపై 17 సార్లు దండెత్తి విఫలుడైనా పట్టు వీడకుండా 18వ సారి దండెత్తితే యాదవుల పిరికి పందలై మధురనే విడిచి పారిపోలేదా? దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ఇప్పుడు మన అందరి సైన్యంలో ఎంతో పెద్దవే అయినా కొద్దిమంది మాత్రమే ఏమైనా యాదవులు చిత్తు చేయలేదా? కాలం అనుకూలించినప్పుడు మనం కక్ష తెచ్చుకుందాం, చింతించుకొని హితవు పలికాడు. ఇవన్నీ ఒట్టి మాటలు అన్నమాట. ఇందులో ఏమీ ఆ మాటలో ఎటువంటి విలువ, వాల్యూ, దాని బలం ఏమీ ఉండవు. తను సరిపెట్టుకోవడం అన్నమాట. మనం చాలా సరిపెట్టుకుంటూ ఉంటాం. చేయాల్సిన కృషి చేయకుండా చేయాల్సిన కృషి చేయాలి. చేసి మన భగవంతుని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు. ఆ కృషి చేయకుండా ముందే మాట్లాడతాం ఇవన్నీ కూడా. ఏముందిలేండి అందరూ అలా ఉన్నారా, అందరూ ఇలా ఏదో మాట్లాడుతున్నాం, అట్లా మాట్లాడాడు వీడు. తీవ్రమైన అవమానంతో రోషానుషుడైన రుక్మి ఒక అక్షోహిణి సైన్యాన్ని తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణుని వెంబడించాడు. కృష్ణుని చంపి చెల్లెల్ని తిరిగి తీసుకొని రాలేకపోతే నేను నగరంలో అడుగుపెట్టను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. సారథిని తొందరపెట్టి కృష్ణుడి రథాన్ని కలుసుకోమని చెప్పాడు. కృష్ణుడు అది గ్రహించి తన రథాన్ని నెమ్మదిగా నడవనిచ్చాడు. ఈ గొల్లవానికి నా బాహుబలం సంగతి తెలియదు, నా చెల్లెల్ని ఎత్తుకుపోవడానికి వీడికి ఎంత సాహసం అనుకుంటూ ఇలా కేకలు వేశాడు. నీలు యాదవ దొంగ, మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళడానికి నీవే పాటివాడవు, నీ వంశం ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి, అంతా మాయతో నాడిస్తావు, నీ నిజతత్వం ఎవరికి తెలియనివని మాయగాడివి, మా చెల్లెల్ని విడవకపోతే నీ మదం అడిచి నేనే ఆమెను తీసుకుపోతానని బాణాలు సంధించగా నల్లనయ్య ముసుముసులు నవ్వుతూ వాటిని ముక్కలు చేశాడు. తన బాణాలతో రుక్మి యొక్క గుర్రాలను సారథిని హతమార్చి రుక్మిని గాయపరిచాడు. ఇదే అహంకార మమకారాలను గాయపరుస్తాడు భగవంతుడు. అప్పుడు విపరీతం వెలువెల్లాడిపోతాం మనం. మమకార అహంకారం మనం వదులుకోలేము, చాలా కష్టం.
ఈ జీవుడు మమకార అహంకారాలను వదులుకోవడం గిలగిలలాడిపోతాడు అనమాట. ఇట్లా భగవంతుడి మాత్రమే దాన్ని తొలగించగలడు. భగవంతుడి చేతిలోనే ఉంది కానీ ఆ అస్త్రం ఇంకెవరి వల్ల అది సాధ్యం కాదు. ఇక్కడ పరమాత్మ యొక్క బాణాల వల్లనే ఆ రుక్మి దారిలో పడ్డాడు కానీ ఇంకెవరు కూడా ఆయన్ని చేయలేరు. తన బాణాలతో రుక్మి యొక్క గుర్రాలను సారి రథమాచి రుక్మిని గాయపరిచాడు. రుక్మి రథం దిగి కత్తి పట్టుకొని కృష్ణుడి పైబడితే కృష్ణుడు ఆ ఖడ్గాన్ని ముక్కలు చేసి రుక్మిని చంపబోయాడు. అప్పుడు రుక్మిణి కృష్ణుని ఇలాగ వేడుకొన్నది, ప్రాణేశ్వర, అహంకారం చే మా అన్న నీ పట్ల ఘోరమైన అపచారమే చేశాడు. శిక్షార్హుడే, కానీ స్వయంగా భగవానుడే మా అల్లుడయ్యాడు అని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులను పుత్రశోకం నుండి రక్షించు. కరుణాసాగరుడమైన నీవు మా అన్న అపరాధాలను మన్నించుమని వేడుకుంటున్నాను ప్రార్థించింది. చూసారా, సత్వగుణంతో ఉన్నటువంటి భక్తులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పరు. వారికి ఇన్నాళ్ళు నేను ఇబ్బంది పెట్టాడు మా అన్న, నన్ను అసలు ఈ రకంగా ఇక్కడ దాకా తీసుకొచ్చాడని చెప్పేసి అలా ఏం లేవు. అక్కడ ఏముంది? ఇక్కడ ఇప్పుడు పరమాత్మే అల్లుడయ్యాడని ఆనందపడుతున్నాడు మా నాన్న. మరి వాడికున్న ఒకటే కొడుకు వీడిని చంపేస్తే వాడి పుత్రశోకంతో వాడు బాధపడతాడు. మరి అది సబబు కాదు కదా అని చెప్పింది. అంటే భక్తుడు అన్నవాడి యొక్క బుద్ధి ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా సూక్ష్మంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే చాలా పదునుగా ఉంటుందన్నమాట. ఎప్పుడు అది మొద్దుబారిపోదు, ఇష్టం వచ్చినట్టుగా తమో గుణంలోకి జారిపోదు. సత్వగుణంతోనే ఉండి ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తుంది. అది కూడా మనకు టెస్ట్ అనమాట. ఏంటంటే నా బుద్ధి ఎప్పుడన్నా చెడుగా ఆలోచిస్తుందంటే నేను తమో గుణం జారిపోయాను అనమాట అనుకోవాలి. మంచిగా ఆలోచించట్లేదని సత్వగుణం పోయిందనమాట అని అనుకోవాలి. ఆ రకంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడు సత్వగుణం ఉండే ప్రయత్నమే చేస్తామో సత్వగుణంలోనే ఉంటాం మనం సత్వగుణం ఉన్నవాడు పక్కవాడికి అర్థం కాడు. ఎందుకని అర్థం కాము? సత్వగుణంలో ఉన్నవాడు పక్కవాడికి ఎందుకు అర్థం కాడు? కరెక్ట్, వాళ్ళు వేరే గుణంలో ఉన్నారు, సత్వగుణంలో లేరు. అది మనకు తెలుసు కాబట్టి రుక్మిణికి తెలుసు. ఏమి తెలుసు? ఆ రుక్మి అన్నవాడు తమ గుణంలో ఉన్నాడు. కానీ వాళ్ళ నేను ఆలోచిస్తూ నేను తమ గుణం వెళ్ళిపోయినట్లు లెక్క. అది కాదు కదా, నేను సత్వగుణంలోనే ఉంటాను, సత్వగుణంతోనే ఆలోచిస్తాను. పరమాత్మ నాకు దక్కాడు, పర్వాలేదు, బాగానే ఉంది, నేను పరమాత్మ చెంతకు చేరుకున్నాను, నా యొక్క లక్ష్యం నెరవేరింది. అయితే మరి ఇక్కడ చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు పరమాత్మ ఒక ఆవేశంలో ఉన్నాడు. ఎలాగైనా సరే భక్తుడిగా హాని చేసిన వాడు ఎవరిని కూడా పరమాత్మ వదలడు. ఎవరైనా సరే భక్తుడు హాని చేసిన ఎవరినైనా వదులుతాడా పరమాత్మ? మరి ప్రహ్లాదుడు స్వయాన తండ్రే కదా హిరణ్యకశిపుడు, వదిలాడా? ఏం చేశాడు? ఒక వేటు వేసేసాడు కదా తండ్రి అయినా కూడా. అలాగే ఇక్కడ కూడా వేసేస్తాడు, ఆగడు. కాకపోతే ఆవిడ ఈ రకంగా చెప్పేటప్పటికి అక్కడ ఆగి చంపకుండా వదిలేశాడు అనమాట. అప్పుడు బలరాముడు ఇలా అంటాడు రుక్మిణితో, అమ్మా, మీ అన్న అవమానింపబడ్డాడని మా తమ్ముడు నిందించకు. దండనీతిని ప్రభువులు పాటించాలి కదా. మీ అన్న ఇప్పుడు బంధువయ్యాడు కనుక మరణదండనకు బదులుగా స్వల్పమైన అహంకార దమన దండన విధించాడు. అతనికి జుట్టు కట్ చేసేసి అవన్నీ నిమిషాలు కట్ చేసి వికృతంగా తయారు చేసేసాడు అనమాట. అక్రమ అహంకార దమనం అంటే ఆవిడ అహంకారం. మనం తిరుపతి వెళ్తాం, గుండెంది కొట్టించుకుంటాం. గుండె అర్థం ఏంటి? మళ్ళీ అహంకారం పోవాలని కొట్టించుకుంటాం. మళ్ళీ దానికన్నా అందమైన క్యాప్ వేసుకొస్తాం. మళ్ళీ ఇంకో అహంకారం ఎక్కడ పోతుందని మళ్ళీ జాగ్రత్తగా ఏదో కుచ్చుటోపి కొనుక్కొని ఏం చేస్తుంటారు కదా అట్లా. అలాగే అహంకార దమన దండన అంట. దాన్ని ఏమంటే అహంకార దమన దండన విధించాడు కృష్ణుడు. ఇవన్నీ కర్మవశాలు జరుగుతుంటాయి. దైవమాయిచే దేహాభిమానం ఏర్పడి శత్రుమిత్రులు, మానవమానాలు, స్వపరభేదాలు కల్పించుకుంటాడు మానవుడు. వాస్తవానికి ఆత్మ ఒకటే, దైవానికి అందరూ సమానులే. నీవు జ్ఞానవంతురాలు కనుక అంతా అర్థం చేసుకోగలిగావు. దేనికి నీవు శోకింపవలదని బలరాముడు చేసిన జ్ఞానబోధకు రుక్మిణి ప్రసన్నురాలైంది. పరీక్షిత్ మహారాజా, లక్ష్మీనారాయణులు తమ లీలా నాటక ప్రదర్శనానికి మళ్ళీ భూలోకంలో ఆ విధంగా కలుసుకున్నారని శ్రీశుకుడు చెప్పాడు. హరి ఓం తత్సత్. దశమస్కంధం పూర్వభాగం సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో ఈ రకంగా మనం దశమఖండాన్ని ముగించాం, దశమస్కంధాన్ని. ఆ తర్వాత అంతా వేరే డీటెయిల్స్ అవసరం లేదు, ఇక్కడ వరకు సరిపోతుంది. అది ఉత్తర భాగం, అది పూర్వభాగం చాలు. మనం ఇదే ఇంపార్టెంట్ సంఘటనలన్నీ ఘట్టాలన్నీ కూడా మనం ఇందులో పూర్తి చేసేసాం.